మనం రోజూ తినే ఆహారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మన ప్లేట్లోకి రావడానికి ముందు దాని ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? రండి, ఈ విశ్లేషణలో ఆ ప్రయాణాన్ని వెతుక్కుంటూ మన ఆహారపు మూలాలను కనుక్కుందాం. సరే, ముందుగా ఈ చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఈరోజు ఏమి తిన్నారు? ఒక్కసారి మనం చుట్టూ చూస్తే చాలు, మన ఆహారంలో ఎంత వెరైటీ ఉంటుందో కదా! ఒక్కొక్కరి ప్లేట్లో ఒక్కో రకమైన భోజనం. అవును, ఈ వైవిధ్యం చాలా కామన్. నిన్న తిన్నది ఈరోజు తినాలంలేదు, పొద్దున్న తిన్నది రాత్రికి తినకపోవచ్చు. సరిగ్గా ఈ వెరైటీనే మన ఆహారపు అలవాట్లను చాలా ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. మనం ఇన్ని రకాలుగా తినే ఈ వంటకాల వెనుక అసలు ఏముంది? ప్రతి వంటకం తయారవ్వాలంటే కొన్ని మూల పదార్థాలు కావాలి. వాటినే మనం దినుసులు లేదా ఇంగ్లీష్లో ఇంగ్రీడియంట్స్ అని అంటాం. ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. చాలా ఇళ్లల్లో రెగ్యులర్గా చేసుకునే రోటీ ఇంకా పప్పు. ఇవి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ వీటి తయారీ కూడా కొన్ని దినుసులైతే కావాలి. ఇప్పుడు చూడండి, రోటీ చెయ్యాలంటే గోధుమ పిండి, నీళ్లు కావాలి. అలాగే పప్పు వండాలంటే కందిపప్పు, నీళ్లు, ఉప్పు, నూనె లేదా నెయ్యి, ఇంకా కొన్ని మసాలాలు కావాలి. చూశారా, ఇంత సింపుల్గా కనిపించే వంటకంలోనే ఎన్ని రకాల దినుసులున్నాయో? సరే, మన వంటకాల్లో ఏమేమున్నాయో తెలిసింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ దినుసులన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయి? మన అన్వేషణలో ఇదే చాలా కీలకమైన పాయింట్. మన ఆహార దినుసులన్నిటికీ ప్రధానంగా రెండు సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి మొక్కలు. ఇవి మనకు ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు లాంటివి ఇస్తాయి. ఇక రెండోది జంతువులు. వీటినుంచి మనకు పాలు, మాంసం, గుడ్లు వంటివి వస్తాయి. దీన్ని ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు చికెన్ కర్రీనే తీసుకుందాం. అందులో చికెన్ జంతువులనుంచే వస్తుంది, కరెక్టే. కాని అందులో వాడే మసాలాలు, నూనె అవన్నీ మొక్కలనుంచే వస్తాయి. అంటే ఒకే వంటకంలో రెండు వేర్వేరు సోర్సెస్ నుంచొచ్చిన దినుసులు కలిసిపోతాయన్నమాట. ఇప్పుడు కొంచెం మొక్కల గురించి లోతుగా చూద్దాం. మనం మొక్కల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు కేవలం ఒకే భాగాన్ని తినం. ఆశ్చర్యంగా మొక్కలోని రకరకాల భాగాలను మనం ఆహారంగా వాడుకుంటాం. ఇది భలే ఉంటుంది కదూ! మనం క్యారెట్ తింటున్నామంటే ఒక మొక్క వేరును తింటున్నట్టు. పాలకూర తింటే ఆకులు, వంకాయ తింటే పండు, ఆవాలు వాడితే విత్తనాలు. ఇలా ఒక మొక్కలో దాదాపు ప్రతి భాగం ఏదో ఒక రూపంలో మన ప్లేట్లోకొచ్చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కొన్ని మొక్కలైతే మనకు ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ఉపయోగపడతాయి. దీనికి ఆవాల మొక్కే బెస్ట్ ఎగ్జాంపుల్. దాని గింజల నుంచి నూనొస్తోంది, ఆకులనేమో ఆవకూరగా వండుకుని తింటాం. జంతువుల నుంచి పాలు, మాంసం వస్తాయని మనకు తెలుసు. కాని జంతువులు స్వయంగా తయారుచేసే ఒక ఆహారం కూడా ఉంది. ఏంటో ఊహించగలరా? ఆలోచించండి. అదే తేనె. తేనెటీగలు ఏం చేస్తాయంటే పువ్వుల్లో ఉండే తియ్యని రసాన్ని, అంటే మకరందాన్ని సేకరిస్తాయి. దానిని అవి ప్రాసెస్ చేసి తేనెగా మార్చి తమ గూడులో దాచుకుంటాయి. ఆ తేనెనే మనం వాడుకుంటాం. ఆహార మూలాలను మన కళ్లతో చూడ్డానికి ఇదొక మంచి ప్రయోగం. పెసలు లేదా శనగల్ని నానపెట్టి ఒక తడి బట్టలో కట్టి ఉంచితే చాలు, 1-2 రోజుల్లోనే పోషకాలతో నిండిన మొలకలు వస్తాయి. ఇది ఇంట్లో చాలా తేలిగ్గా ట్రై చేయొచ్చు. ఇప్పటిదాకా మన ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ టాపిక్ను ఇంకొంచెం పెద్దది చేద్దాం. అసలు జంతువులు ఏమి తింటాయి? వాటి ఆహారపు అలవాట్లను బట్టి వాటిని మనం కొన్ని గ్రూప్స్గా విభజించవచ్చు. మొదటి గ్రూపు శాకాహారులు, అంటే హర్బివోర్స్. ఇవి బతకడానికి పూర్తిగా మొక్కలమీదే ఆధారపడతాయి. ఉదాహరణకు ఆవు, మేక, జింక లాంటివి. ఇక రెండో గ్రూప్ మాంసాహారులు, అంటే కార్నివోర్స్. ఇవి ఇతర జంతువులను వేటాడి తింటాయి. ఉదాహరణకు సింహం, పులి. ఇక మూడో గ్రూప్ సర్వభక్షకులు, అంటే ఆమ్నివర్స్. ఇవి మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని తింటాయి, అలాగే జంతువుల్ని కూడా తింటాయి. కుక్క, కాకి, ఇంకా మనలో చాలామంది ఈ గ్రూప్ కిందికే వస్తాం. ఈ టేబుల్ చూస్తే ఆ క్లాసిఫికేషన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆవు శాకాహారి, సింహం మాంసాహారి, కుక్క సర్వభక్షకి. ఈ ఉదాహరణలతో ఈ 3 గ్రూప్స్ మధ్య తేడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాని ప్రకారం
మనుషుల్ని ఈ 3 గ్రూప్స్లో ఎక్కడ పెట్టొచ్చు? ఒక్కసారి ఆలోచించండి. ఆహారం మొక్కలు, జంతువుల నుంచి వస్తుందని తెలుసుకున్నాం. అంతా బాగానే ఉంది. కానీ ఆ మూలాల నుంచి వచ్చే ఆహారాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అందించగలమా? ఇక్కడే అసలు పెద్ద సవాలు మొదలవుతుంది. ఈ వాక్యం అసలు సమస్యను మన ముందు ఉంచుతుంది. ఆహారాన్ని ఎక్కువగా పండించడమే కాదు, దాన్ని అందరికీ సమానంగా, తేలిగ్గా అందేలా చూడటం కూడా అంతే ముఖ్యం. అంటే మనం తినే ఆహారం వెనుకున్న ఈ సైన్స్ కేవలం పుస్తకాలకు పరిమితం కాదు. ఇది ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఆహార భద్రత అనే ఒక చాలా పెద్ద గ్లోబల్ ఇష్యూతో కనెక్ట్ అయి ఉంది. చివరగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ, మన సమాజంలో అందరికీ సరిపడా తిండి దొరుకుతోందా? ఒకవేళ దొరకకపోతే దానికి కారణాలేంటి? ఇది కేవలం తెలుసుకోవడమే కాదు, మనమందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. అసలు మనం తినే తిండి వెనుక ఒక సీక్రెట్ బ్లూ ప్రింట్ ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? మన ఎనర్జీ, మన గ్రోత్, మన హెల్త్ అన్నిటికీ అదే ఫౌండేషన్. సరే, పదండి ఈరోజు ఆ బ్లూ ప్రింట్లో ఏముందో తెలుసుకుందాం. సాధారణంగా మన ప్లేట్లో చపాతీ పక్కన పప్పు లేదా అన్నం పక్కన సాంబార్ ఇలాంటివి ఉంటాయి కదా. అసలు ఈ కాంబినేషన్ వెనకున్న లాజిక్ ఏంటి? ఎందుకు వీటినే ఇలా కలిపి తింటాం? ఎందుకంటే ఈ కాంబినేషన్ వెనక ఒక అద్భుతమైన సైన్స్ దాగుంది. అదే మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ మన ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, నెక్స్ట్ అవి మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్గా ఎలా పనిచేస్తాయి, ఆ తర్వాత మనకు తెలియకుండానే హెల్ప్ చేసే కొన్ని హిడెన్ హెల్పర్స్, అలాగే బ్యాలెన్స్డ్ డయట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ అలా చేసుకోకపోతే వచ్చే రిస్క్స్ ఏంటి, వీటన్నిటిని గురించి మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడదాం. మనం తినే ఫుడ్ కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాదు. మన ప్లేట్లోని ప్రతి పదార్థానికి ఓ స్పెషల్ పర్పస్ ఉంటుంది. మన బాడీని రన్ చేసే ఆ అసలైన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఈ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్నే మనం న్యూట్రియంట్స్ లేదా పోషకాలు అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి లేకపోతే మన బాడీ అసలు పనిచెయ్యదు. మన హెల్త్కి ఇవే అసలైన ఫౌండేషన్ అన్నమాట. సో మన ఫుడ్లో మెయిన్గా ఉండేవేంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. వీటికి తోడుగా విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు, ఇంకా నీళ్లు. ఇవన్నీ కలిసి మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మన ఫుడ్లో ఏముందో సింపుల్ టెస్టులతో కనిపెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బంగాళదుంప ముక్క మీద అయోడిన్ సొల్యూషన్ వేశారనుకోండి, అది వెంటనే బ్లూ-బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. దానర్థమేంటంటే అందులో స్టార్చ్ అంటే పిండి పదార్థం ఉందని. సింపుల్ కదా? ఓకే, ఇప్పుడు మన బాడీని ఒక మషీన్ అనుకుందాం. దానికి ఫ్యూల్ కావాలి, అలాగే పాడైతే రిపేర్ చేసే పార్ట్స్ కూడా కావాలి. కరెక్టే కదా? ఈ 2 పనుల్ని చేసే 3 మేజర్ న్యూట్రియంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అవే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇంకా ప్రోటీన్స్. వీటి మధ్య డిఫరెన్స్ చాలా సింపుల్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మన బాడీకి పెట్రోల్ లాంటివి, అంటే ఎనర్జీనిస్తాయి. అదే ప్రోటీన్స్ అయితే ఒక మెకానిక్ లాగా పనిచేస్తాయి. మన బాడీలో ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసి బాడీని బిల్డ్ చేస్తాయన్నమాట. మనం రోజూ చేసే పనులకు కావాల్సిన మెయిన్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది. రైస్, వీట్, పొటాటోస్ వీటన్నిటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి ఒక రకంగా ఇన్స్టెంట్ ఫ్యూల్ లాంటివి. ఇక ఫ్యాట్స్, ఇవి కూడా ఎనర్జీనే ఇస్తాయి, కానీ ఇవి మామూలు ఫ్యూయల్ కాదు, ఏకంగా పవర్ హౌస్ లాంటివి. కార్బ్స్ కన్నా చాలా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అందుకే వీటిని కాన్సంట్రేటెడ్ ఎనర్జీ సోర్స్ అంటారు. నట్స్, మీట్ లాంటి వాటిలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. మరి ప్రోటీన్ సంగతేంటి? వీటిని మన బాడీ రిపేర్ టీమ్ అని పిలవచ్చు. గ్రోత్కే కాదు, మన బాడీలో డ్యామేజ్ అయిన మజిల్స్, సెల్స్ని రిపేర్ చేయడానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం. పప్పులు, సోయాబీన్స్, ఎగ్స్, పనీర్ ఇవన్నీ ఈ రిపేర్ టీంకు కావలసిన మెయిన్ సప్లైస్. ఇక్కడ బూజో అనే అబ్బాయి కథ చూద్దాం. అతనికి ఒక ఐడియా వచ్చింది. ఫ్యాట్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి కదా, సో రోజూ అవే తింటే సరిపోతుంది కదా అనుకున్నాడు. అంతే, రోజూ సమోసాలు, పూరీలు, స్వీట్స్ ఇలాంటివి బాగా తినడం స్టార్ట్ చేశాడు. కానీ బూజో ఆలోచనలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏ న్యూట్రియంట్ అయినా సరే లిమిట్లో తీసుకుంటేనే మంచిది. అదే ఎక్కువగా తీసుకుంటే అది మనకే డేంజర్. మరి బూజోలాగా
ఎక్కువగా ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తింటే బాడీలో ఫ్యాట్ పేరుకుపోయి ఒబెసిటీ అంటే ఊబకాయం వస్తుంది. సరే, ఎనర్జీ, బాడీ బిల్డింగ్ ఇవి మాత్రమే కాదు, మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడేందుకు బ్యాక్గ్రౌండ్లో పనిచేసే కొన్ని సైలెంట్ హీరోస్ కూడా ఉన్నాయి. ఎవరా హీరోస్? ఇప్పుడు చూద్దాం. ఈ హీరోసే విటమిన్స్. ఇవి మన బాడీకి బాడీగార్డ్స్ లాంటివి. ప్రతి విటమిన్కి ఒక స్పెషల్ డ్యూటీ ఉంటుంది. విటమిన్ ఏ మన కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. విటమిన్ సి జబ్బులతో ఫైట్ చేస్తుంది. ఇక విటమిన్ డి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటుంది. వీటితో పాటే మన బాడీకి ఒక సూపర్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. అవే మినరల్స్, రఫేజ్, వాటర్. మినరల్స్ మన గ్రోత్కి హెల్ప్ చేస్తాయి. పీచు పదార్థం మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్గా ఉంచుతుంది. ఇక వాటర్, ఇది న్యూట్రియంట్స్ని బాడీ అంతా సప్లై చేసి వేస్ట్ని బయటకు పంపిస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే మన బాడీ హెల్దీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మనకు కావలసిన అన్ని పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి వీటన్నింటినీ కరెక్ట్గా కలిపి ఒక పర్ఫెక్ట్ హెల్త్ బ్లూప్రింట్ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా? బ్యాలెన్స్డ్ డైట్, అదే సమతుల్యాహారం. దీనికి ఒకటే సింపుల్ రూల్: ఏది ఎక్కువగా ఉండకూడదు, ఏది తక్కువగా ఉండకూడదు. ఒక మ్యూజిక్ బ్యాండ్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పర్ఫెక్ట్గా సింక్ అయితేనే మంచి మ్యూజిక్ వస్తుంది కదా. అలాగే మనం బాడీకి కూడా అన్ని న్యూట్రియంట్స్ సరైన క్వాంటిటీలో అందితేనే మనం హెల్దీగా ఉంటాం. అయితే ఇక్కడో విషయం, వంట చేసేటప్పుడు మనం కొన్ని న్యూట్రియంట్స్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటబుల్స్ కట్ చేశాక కడిగితే కొన్ని విటమిన్స్ నీళ్లతో పాటు పోతాయి. అలాగే విటమిన్ సికి హీట్ అస్సలు పడదు. కుక్ చేసేటప్పుడు అది ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చాలా అవసరం. సరే, ఒకవేళ మన హెల్త్ బ్లూప్రింట్లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ మిస్ అయితే, అంటే కొన్ని పోషకాలు అందకపోతే ఏమవుతుంది? ఆ ఇన్కంప్లీట్ బ్లూప్రింట్ మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక న్యూట్రియంట్ మన ఫుడ్లో చాలా కాలం పాటు లేకపోతే దానివల్ల వచ్చే జబ్బులనే లోపవ్యాధులు లేదా డెఫిషియన్సీ డిజీజెస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఒకే పోషకం అందకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రతి డెఫిషియన్సీకి దాని ఎఫెక్ట్ దానికుంటుంది. ఉదాహరణకి, విటమిన్ ఏ లోపిస్తే కంటి చూపు దెబ్బతింటుంది. విటమిన్ సి లోపిస్తే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. అలాగే ఐరన్ తక్కువైతే అనీమియా వచ్చి నీరసంగా ఉంటుంది. ఇలా ప్రతి లోపానికి ఒక క్లియర్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఈ డేంజరస్ డెఫిషియన్సీ డిజీజెస్ అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి పెద్దగా ఖరీదైన మందులేమీ అవసరం లేదు. జస్ట్ సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలు. అంత సింపుల్. సో ఈ టాపిక్ ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. మనం రోజూ తినే ఫుడ్ మన ఆరోగ్యానికి నిజంగా ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్లా ఉందా? లేకపోతే మన బ్లూప్రింట్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముందా? మనం రోజూ వేసుకునే బట్టలున్నాయి కదా, వాటి వెనకున్న సైన్స్కి మధ్య ఎంత పెద్ద కథ ఉందో ఈరోజు చూద్దాం. అస్సలు మనం వేసుకునే బట్టలు దేనితో తయారయ్యాయి అని ఎప్పుడైనా అనిపించిందా? ఓ సాధారణ బట్టముక్క వెనక ఎంత పెద్ద సైన్స్ దాగుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పదండి, ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా బట్టలు దేంతో తయారవుతాయో చూస్తాం. తర్వాత దారం, పీచు, వాటికతేంటి, సహజమైనవి, కృత్రిమమైనవి అని తేడాలేంటి, అసలు బట్టని ఎలా తయారుచేస్తారు, అక్కడ్నుంచి మన చుట్టూ ఉన్న వస్తువుల ప్రపంచంలోకి వెళ్ళి వాటి అసలైన లక్షణాలేంటో తెలుసుకుందాం. కథ ఒక బట్టల దుకాణంలో మొదలవుతుంది. పహేలి, బూజో అనే ఇద్దరు పిల్లలు షాప్కి వెళ్తారు. అక్కడ కాటన్, ఉన్ని, పట్టు, సింథటిక్, అబ్బో ఇన్ని రకాల బట్టలు చూసి వాళ్లకి తికమక వచ్చేసింది. ఈ కన్ఫ్యూజనే మన అన్వేషణకు మొదటి అడుగన్మాట. చూడ్డానికి బట్టంతా ఒకే ముక్కలా స్మూత్గా కనిపిస్తుంది కదా, కాని జూమ్ చేసి చూస్తే అసల్ కథ వేరే ఉంటుంది. దాని లోపల ఓ అద్భుతమైన నిర్మాణం దాగి ఉంది. ఇప్పుడు దాన్ని బయటకు తీద్దాం. సరే, ఒక బట్ట అసలు దేంతో తయారైంది, దాన్ని రివర్స్లో విడదీసుకుంటూ వెళ్తే దాని మూలమేంటో తెలుస్తుంది. ఈ పని చేద్దాం రండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన ముందు ఒక బట్టముక్క ఉంది. దాని అంచునుంచి మెల్లగా ఒక దారాన్ని బయటకు లాగండి. ఇప్పుడు ఆ దారాన్ని కొంచెం మెలితిప్పండి. చూసారా,
దాన్లోంచి ఇంకా సన్నగా చిన్న చిన్న పోగులొస్తున్నాయి కదా, అవే పీచులు అంటే ఫైబర్స్. సో ఈ పీచులతో దారాలు, ఆ దారాలతో బట్టలు తయారవుతాయన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే పీచు లేదా ఫైబర్ అనేది మనం చూసే ప్రతి వస్త్రానికి, ప్రతి దారానికి మూల కారణం. అదే బేసిక్ బిల్డింగ్ బ్లాక్. ఓకే, ఫైబర్ అంటే ఏంటో మనకు తెలిసింది, బావుంది. కానీ అసలీ ఫైబర్స్ ఎక్కడ్నించొస్తాయి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఫైబర్స్ని చాలా ఈజీగా వర్గీకరించొచ్చు. ప్రధానంగా ఫైబర్స్ రెండు రకాలుగా మనకు దొరుకుతాయి. ఒకటి ప్రకృతి నుంచి వచ్చేవి, అంటే మొక్కలు, జంతువుల నుంచి. వీటిని సహజ పీచులు అంటాం. రెండోది మనుషులు రసాయనాలతో ఫ్యాక్టరీలో తయారు చేసేవి. వాటిని సింథెటిక్ లేదా కృత్రిమ పీచులు అంటారు. సహజమైనవి అంటే ఏంటో చూద్దాం. మనకు బాగా తెలిసిన పత్తి, అది పత్తి మొక్క నుంచి వస్తోంది. జనపనార మొక్క కాండం నుంచి జనుము వస్తోంది. ఇక గొర్రెలు, మేకల నుంచి ఉన్ని, పట్టుపురుగు కట్టే గూడు నుంచి పట్టు. ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చినవే. ఇక మనుషులు తయారు చేసేవాటికి వస్తే పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్, ఈ పేర్లు మనం తరచుగా వింటూనే ఉంటాం కదా. ఇవన్నీ పూర్తిగా ల్యాబ్లల్లో కెమికల్స్తో తయారు చేసే ఫైబర్స్ అన్నమాట. ఇప్పటిదాకా మనమేం చేశాం? బట్టని విడదీసి ఫైబర్ దాకా వెళ్ళాం. ఇప్పుడు రివర్స్ గేర్ వేద్దాం. ఆ చిన్న చిన్న ఫైబర్స్ని కలిపి మళ్లీ ఒక పెద్ద వస్త్రాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ ప్రాసెస్లో మొదటి స్టెప్ వడకడం, అంటే స్పిన్నింగ్. దూదిలాంటి ఫైబర్స్ గుంపుని తీసుకుని వాటిని మెల్లగా సాగదీస్తూ మెలి తిప్పుతారు. అలా తిప్పుతుంటే అదొక సన్నని దారంగా మారుతుంది. పాత రోజుల్లో దీనికోసం తక్లీ, చర్ఖా లాంటివి వాడేవాళ్లు. ఓకే, దారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టగా ఎలా మార్చాలి? రెండు మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి నేత లేదా వీవింగ్. ఇందులో రెండు దారాల సెట్లను ఒకదాంతో ఒకటి కలిపి నేస్తారు. రెండోది అల్లడం, అంటే నిట్టింగ్. ఇందులో కేవలం ఒకే ఒక్క దారంతో మొత్తం బట్టని అల్లేస్తారు. మనం వేసుకునే స్వెటర్లు ఇలానే తయారవుతాయి. ఇప్పటిదాకా మనం బట్టల గురించే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఆలోచనా విధానాన్ని బట్టలకే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకి అప్లై చేసి చూద్దాం. ఇక్కడొక సింపుల్ ప్రశ్న: మనం నీళ్లు తాగే గ్లాసుని బట్టతో ఎందుకు తయారు చేయరు? వినడానికి సిల్లీగా ఉన్నా దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ పాయింట్ ఉంది. ఎందుకంటే బట్ట నీటిని ఆపలేదు, కారిపోతుంది. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఏ పదార్థం వాడాలో సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే అసలైన సూత్రం. ఒక వస్తువుని తయారు చేయడానికి ఆ వస్తువుకు కావలసిన ప్రత్యేక లక్షణాలను బట్టి మనం ఒక పదార్థాన్ని ఎంచుకుంటాం. ప్రతి మెటీరియల్కి దాని సొంత గుణాలుంటాయి. ఆ గుణాలే దాని ఉపయోగాన్ని నిర్ణయిస్తాయి. సరే, మరి ఈ లక్షణాలనేంటి? సైంటిస్టులు, ఇంజనీర్లు ఏ వస్తువుకైనా సరైన మెటీరియల్ని ఎంచుకోవడానికి ఒక టూల్ కిట్ లాంటి కొన్ని ప్రాపర్టీస్ని వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి మనం చూడాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు: దాని స్వరూపం, అంటే అది ఎలా కనిపిస్తోంది, మెరుస్తుందా లేదా; దాని కాఠిన్యం, అంటే గట్టిదనం; నీటిలో కరుగుతుందా లేదా అనే ద్రావణీయత; ఇంకా దాని గుండా కాంతి వెళ్తుందా లేదా అనే పారదర్శకత. కాఠిన్యం అంటే ఒక పదార్థం ఎంత గట్టిగా ఉంది అనేది. దాన్ని నొక్కడం లేదా దానిమీద గీత పెట్టడం ఎంత కష్టం. ఉదాహరణకు, ఇనుము చాలా కఠినంగా ఉంటుంది. అదే పత్తి లేదా స్పాంజ్ తీసుకుంటే చాలా మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఈజీగా నొక్కేయొచ్చు. ఇక మరో ముఖ్యమైన లక్షణం ద్రావణీయత, అంటే నీటిలో కరిగే గుణం. ఇప్పుడు చూడండి, ఉప్పు, చక్కెర లాంటివి నీళ్లలో వేసి కలిపితే ఏమవుతాయి? మాయమైపోతాయి, అంటే కరిగిపోతాయి. వీటిని ద్రావణీయాలు అంటారు. అదే ఇసుక, శుద్ధపొడి లాంటివి ఎంత కలిపినా కరగవు, అడుగున ఉండిపోతాయి. వీటిని అద్రావణీయాలు అంటారు. చివరిగా పారదర్శకత, అంటే ఒక వస్తువు తన గుండా కాంతిని ఎంతవరకు వెళ్లనిస్తుంది అనేది. దీనిలో 3 రకాలున్నాయి. మొదటిది అపారదర్శకం లేదా ఒపేక్, చెక్క, గోడ లాంటివి. వీటిగుండా కాంతి అస్సలు వెళ్లదు. రెండోది పారదర్శకం లేదా ట్రాన్స్పరెంట్, గ్లాస్ లాంటివి. వీటిగుండా కాంతి స్పష్టంగా వెళ్తుంది. ఇక మూడోది పాక్షిక పారదర్శకం లేదా ట్రాన్స్లూసెంట్, నూనె పూసిన కాగితం లాంటిది. లైట్ వెళ్తుంది కానీ అవతల ఏముందో క్లియర్గా కనిపించదు.
సో మన చుట్టూ ఉన్న వస్తువులని వాటి లక్షణాల ఆధారంగా ఇలా గ్రూపులుగా విభజించడమనేది కేవలం ఒక సైన్స్ ఎక్సర్సైజ్ కాదు. ఇది మన ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, ఇంకా ముఖ్యంగా భవిష్యత్తులో కొత్త వస్తువుల్ని, కొత్త టెక్నాలజీని ఎలా నిర్మించాలో నిర్ణయించుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఒక్కసారి మన పక్కనే ఉన్న ఏదైనా ఒక వస్తువును చూడండి. అది ఫోన్ కావచ్చు, పుస్తకం కావచ్చు, లేదా ఒక కప్పు కావచ్చు. అది దేనితో తయారైంది? ఆ వస్తువుకు ఆ మెటీరియల్నే ఎందుకు వాడారు? ఆలోచించండి. సమాధానం దాని లక్షణాల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే అన్నీ వస్తువులే. మనం కూర్చునే కుర్చీ దగ్గరునుంచి వంటగదిలో పాత్రల వరకు ప్రతీదీ ఒక వస్తువే. మరి ఇన్ని రకాల వస్తువుల మధ్య మనం ఒక క్రమాన్ని ఎలా చూడగలుగుతున్నాం? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వస్తువులను సమూహాలుగా ఎలా వర్గీకరిస్తారో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా, ఒక కప్పుని గుడ్డతో ఎందుకు తయారుచేయరు? వినడానికి చాలా సింపుల్గా, సరదాగా అనిపించొచ్చు ఈ ప్రశ్న. కాని కాస్త ఆలోచిస్తే దీని వెనకే ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఏమిటి అనేదాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న వస్తువులు, అవి ఏ పదార్థాలతో తయారయ్యాయో కాస్త నిశితంగా పరిశీలించాలి. ఒక్కసారి మన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూద్దాం. ఒక కుర్చీ, వంట చేసే గిన్నె, ఒక పుస్తకం, ఆడుకునే బొమ్మ, చివరికి ఒక రాయి. ప్రతి దానికి ఓ ఆకారం, ఓ రంగు, ఓ ఉపయోగముంది. నిజంగా ఎంత వైవిధ్యం కదా! మరి ఇన్ని వస్తువుల్ని ఒక పద్ధతి ప్రకారం పెట్టాలంటే ఎలా? వాటి ఆకారాన్ని బట్టి కొన్నింటిని, ఉపయోగాన్ని బట్టి మరికొన్నింటిని వేరుచేయొచ్చు. కాని వీటన్నింటికన్నా ఆ వస్తువులు ఏ పదార్థంతో తయారయ్యాయో దాని ఆధారంగా గ్రూపులుగా చేయడమనేది చాలా ముఖ్యమైన పద్ధతి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకే పదార్థంతో ఎన్నో రకాల వస్తువులు తయారుచేయొచ్చు. ఉదాహరణకి చెక్కని తీసుకుంటే దానితో మనం కూర్చునే కుర్చీ తయారవుతుంది, పొలం దున్నే నాగలి కూడా తయారవుతుంది. ప్లాస్టిక్తో పిల్లలాడుకునే బొమ్మలు చేస్తారు, నీళ్లు నింపుకునే బకెట్లు చేస్తారు. ఎంత తేడా కదా! సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఒక వస్తువుని తయారు చేయడానికి ఒక నిర్దిష్ట పదార్థాన్నే ఎందుకు ఎంచుకోవాలి? ఈ ప్రశ్న మనల్ని ధర్మాలు అనే ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్టుకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం మొదట వేసుకున్న ప్రశ్నకు వద్దాం. గుర్తుందా? కప్పును గుడ్డతో ఎందుకు చేయరని? ఇదిగోండి సమాధానం. గాజు టంబ్లర్ నీటిని పట్టుంచుతుంది, కాని గుడ్డ టంబ్లర్ నీటిని నిలపలేదు. అంటే ఒక పదార్థం ఏం చేయగలదు అనే దానిపైనే మన ఎంపిక ఆధారపడి ఉంటుంది. సింపుల్. ఈ ప్రత్యేక లక్షణాలనే మనం సైన్స్లో ధర్మాలు లేదా ప్రాపర్టీస్ అంటాం. ప్రతి పదార్థానికి దానికి సొంతమైన కొన్ని ధర్మాలు ఉంటాయి. ఒక పనికి సరైన వస్తువును తయారుచేయాలంటే ఈ ధర్మాలను అర్థం చేసుకోవడమే అసలైన కీలకం. సరే, ఈ ధర్మాలు అంటున్నాం కదా, కొన్నింటిని కాస్త లోతుగా చూద్దామా? మొదటగా చూడగానే మనకు కనిపించే లక్షణం, అదే స్వరూపం. అంటే ఒక పదార్థం చూడ్డానికి ఎలా ఉంది అనేది. ఒక చెక్క ముక్కను, అప్పుడే కోసిన ఒక ఇనుప ముక్కను పక్కపక్కన పెట్టి చూడండి. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా! చెక్క ఏమో నిస్తేజంగా డల్గా ఉంది, ఆ ఇనుప ముక్కేమో తలతలా మెరిసిపోతోంది. ఈ మెరుపే ఒక ముఖ్యమైన ధర్మం. ఈ మెరుపునే సైన్స్లో ఒక మంచి పేరుతో పిలుస్తారు, అదే ద్యుతి. ఇనుము, రాగి, బంగారం లాంటి లోహాలన్నీ ఇలాగే మెరుస్తాయి. అయితే కొన్నిసార్లు గాలి, తేమ వల్ల ఈ లోహాలు తమ మెరుపును కోల్పోయి డల్గా మారిపోతాయి. అందుకే వాటిని కోసినప్పుడు మాత్రమే లోపల ఉన్న మెరుపు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేది కాఠిన్యం. సింపుల్గా చెప్పాలంటే గట్టిదనం. ఒక వస్తువు ఎంత గట్టిగా ఉంది, ఎంత మెత్తగా ఉంది అనేదనమాట. పత్తి, స్పాంజ్ లాంటివి మెత్తగా ఉంటాయి, సులభంగా నొక్కొచ్చు. కాని ఇనుము, రాయి లాంటివి చాలా గట్టిగా ఉంటాయి, వాటిని నొక్కడం చాలా కష్టం. ఇప్పుడు మనం అందరం కలిసి ఓ చిన్న ప్రయోగం చేద్దాం. ల్యాబ్లో కాదు, మన మనసులోనే. ఊహించుకోండి, 5 గ్లాసుల నీళ్లు తీసుకుని ఒక్కో దానిలో ఉప్పు, చక్కెర, ఇసుక, శుద్ధపొడి, రంపపు పొట్టు వేశాం. ఇప్పుడు బాగా కలిపితే ఏమవుతుంది? ఏమై ఉంటుంది? మనకు తెలిసిందే. ఉప్పు, చక్కెర మాయం, నీళ్లలో పూర్తిగా కలిసిపోయాయి. కాని ఇసుక, శుద్ధపొడి లాంటివి మాత్రం అడుగున అలాగే ఉండిపోయాయి. అవి నీటిలో కలవలేదు. సైన్స్లో వీటికి 2 పేర్లున్నాయి.
ఇలా నీళ్లలో కరిగిపోయే ఉప్పు, చక్కెర లాంటి వాటిని ద్రావణీయ పదార్థాలు అంటారు. మరి ఆ ఇసుక సంగతేంటి? అది నీటిలో కలవలేదు కదా, అలాంటి వాటిని అద్రావణీయ పదార్థాలు అంటారు. సింపుల్. ఇక్కడ కథ ఇంకా అయిపోలేదు. ఈ కరగని వస్తువుల్లో కూడా మళ్ళీ 2 రకాలున్నాయి. ఎండిన ఆకులు, చెక్కముక్కలు లాంటివి నీటిపై తేల్తాయి, కాని రాయి, తాళంచివి లాంటివి నీటిలో మునిగిపోతాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన ధర్మమే. ఇప్పుడు కాంతికి సంబంధించిన మరో 3 ఇంట్రెస్టింగ్ ధర్మాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది పారదర్శకత. అంటే ఒక వస్తువు గుండా అవతలివైపు క్లియర్గా చూడగలగడం. గాజు, మంచినీళ్లు, గాలి ఇవన్నీ పారదర్శక పదార్థాలే. దీనికి సరిగ్గా ఆపోజిట్ అపారదర్శకత. అంటే వాటి గుండా అస్సలు చూడలేమన్మాట. ఒక చెక్క తలుపుకు అటువైపు ఏముందో మనకు కనిపిస్తుంది కదా, అలాంటివే ఇవి. చెక్క, లోహాలు అన్నీ అపారదర్శక పదార్థాలే. మరి ఈ రెండింటికీ మధ్యలో కూడా ఒకటుంది. అదే పాక్షిక పారదర్శకత. అంటే చూడగలం, కాని క్లియర్గా కాదు. నూనె రాసిన కాగితం గుండా చూస్తే అవతలేదో లైటున్నట్టు తెలుస్తుంది, కాని ఏముందో స్పష్టంగా కనిపించదు. అలాంటివే ఇవి. సరే, ఇన్ని ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. మెరుపు, గట్టిదనం, నీళ్లలో కరగడం ఇవన్నీ బానే ఉన్నాయి. కాని అసలు ప్రశ్నేంటంటే, మనం వస్తువుల్ని ఇలా గ్రూపుగా ఎందుకు చేయాలి? దీనివల్ల ఉపయోగమేంటి? దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది మన సౌలభ్యం. కిరాణా కొట్టుకు వెళ్తే సబ్బులన్నీ ఒకచోట, బిస్కెట్లన్నీ ఇంకోచోట ఎందుకు పెడతారు? మనం సులభంగా వెతుక్కోవడానికి. రెండవది శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి. ఇలా పదార్థాలను వాటి ధర్మాల ప్రకారం వర్గీకరించడం వల్ల వాటి మధ్య ఉన్న సంబంధాలను, వాటి ప్రవర్తనను శాస్త్రవేత్తలు బాగా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సినవి 3 విషయాలు. 1. మన చుట్టూ ఉన్న వస్తువులు రకరకాల పదార్థాలతో తయారయ్యాయి. 2. ప్రతి పదార్థానికి కొన్ని ప్రత్యేకమైన ధర్మాలుంటాయి. 3. ఆ ధర్మాల ఆధారంగానే మనం వాటిని వర్గీకరించి మన ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటాం. వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం ఈ విశ్లేషణను ఒక స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, అది ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు. మరి ఆ స్క్రీన్కి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన ధర్మం ఏమై ఉంటుంది? పారదర్శకమా, అపారదర్శకమా, లేక పాక్షిక పారదర్శకమా? ఆలోచించండి. నమస్కారం. మన చుట్టూ, మన ఇంట్లో, మనం రోజూ చేసే పనుల్లోనే బోలెడంత సైన్స్ దాగియుంటుంది తెలుసా? ఈరోజు మన విశ్లేషణలో పదార్థాలను వేరుచేసే పద్ధతులు గురించి మాట్లాడుకుందాం. ఇదొక రకంగా చెప్పాలంటే సమస్యలని పరిష్కరించే ఒక గైడ్ లాంటిదన్నమాట. ఉదయాన్నే వేడివేడి అటుకుల ఉప్మా తింటున్నప్పుడు అందులోంచి పచ్చిమిరపకాయ ముక్కల్ని పక్కకి తీయడం, లేదా మంచి ఘుమఘుమలాడే టీ కాచుకున్నాక ఆ టీ ఆకుల్ని జాగ్రత్తగా వడపోయడం, ఇలాంటివి మనందరికీ తెలిసినవే కదా. చాలా ఇళ్లల్లో ఇది మామూలే. సరిగ్గా ఆ పనులే చేస్తున్నప్పుడు మనం తెలియకుండానే ఒక సైన్స్ ప్రయోగం చేస్తున్నాం. అవును, దాన్ని సైన్స్ భాషలో సెపరేషన్ అంటారు. అంటే వేరుచేయడం. చూసారా ఎంత సింపుల్గా మన రోజువారీ పనుల్లోనే సైన్స్ కలిసిపోయిందో? సరే, మరి ఈ వేరుచేయడం అనే ప్రక్రియలో ఏమేమున్నాయో చూద్దామా? ముందుగా అసలు వస్తువుల్ని ఎందుకు వేరుచేయాలో తెలుసుకుందాం. తర్వాత ఘన పదార్థాలని ఎలా వేరుచేయాలో చూద్దాం. ఆ తర్వాత ద్రవ పదార్థాలతో కలిసిన వాటి సంగతేంటో చూద్దాం. ఇక ఈ పద్ధతులన్నింటినీ కలిపి ఎలా వాడాలో, చివరికి వీటికి కూడా ఏమైనా పరిమితులున్నాయో లేదో చర్చిద్దాం. ఓకే, మనం మొదటి భాగం. అసలు మనం పదార్థాలను ఎందుకు వేరుచెయ్యాలి? ఇది కేవలం సర్దుకోవడం, శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు. దీని వెనక చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 2 కారణాలున్నాయి. మొదటిది మనకు అవసరం లేనివి లేదా హాని కలిగించే వాటిని తీసేయడం. ఉదాహరణకి బియ్యంలో రాళ్లేరుతాం కదా, అలా అన్మాట. ఇక రెండవది మనకు ఉపయోగపడే వాటిని వేరుచేసుకోవడం. అంటే పాలునుంచి వెన్నను వేరుచేసినట్టు. ఒకటి పనికిరానిది తీయడం, ఇంకొకటి పనికొచ్చేది తీసుకోవడం. రైట్. ఇక మన టూల్ కిట్లోని మొదటి సెట్ పనిముట్ల దగ్గరకు వద్దాం. అంటే సులువైన పద్ధతులు. మొదట ఒక ఘనపదార్థంలోంచి మరో ఘనపదార్థాన్ని ఎలా వేరుచేయాలో చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రతి పద్ధతి వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. ఫస్ట్, హ్యాండ్ పికింగ్ అంటే చేతితో ఏరడం. పప్పుల్లో రాళ్ళు వేరే రంగులో, ఆకారంలో ఉంటాయి కాబట్టి సులువుగా తీసేస్తాం. తర్వాత థ్రెషింగ్ అంటే నూర్పిడి.
పంట కోసాక గింజల్ని కాడల్నుంచి వేరు చేయడానికి కర్రలతో కొడతారు కదా అది. ఇక విన్నోయింగ్ అంటే తూర్పారబట్టడం. ఇక్కడ గాలిని వాడతాం. బరువైన గింజలు కింద పడిపోతాయి. తేలికైన పొట్టు గాలికి కొట్టుకుపోతుంది. ఫైనల్గా సీవింగ్ అంటే జల్లించడం. పిండి జల్లించినప్పుడు సన్నటి పిండి కిందకొస్తుంది, పెద్దగా ఉండే తౌడు పైన ఉండిపోతుంది. చూశారా, అన్నీ సైజ్, బరువు, ఆకారం మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పటివరకు ఘనపదార్థాల గురించి చూసాం. ఇప్పుడు కాస్త లెవెల్ పెంచుదాం. ఒక ద్రవంలో ఘనపదార్థం కలిస్తే ఏం చెయ్యాలి? అదే మన మూడో భాగం, లిక్విడ్ ఛాలెంజ్. ఇక్కడ 2 పద్ధతులు జంటగా పనిచేస్తాయి: సెడిమెంటేషన్ మరియు డీకాంటేషన్. పెద్ద పేర్లే కాని చాలా సింపుల్. వంట చేసే ముందు బియ్యం కడుగుతాం కదా, నీళ్లు పోయగానే బరువైన బియ్యం కిందకి వెళ్ళిపోతాయి. దుమ్ము, ధూళి నీళ్లలో తేల్తాయి. ఆ బరువైనవి కిందకి చేరడాన్నే సెడిమెంటేషన్ అంటారు. ఆ తర్వాత ఆ మురికి నీటిని నెమ్మదిగా వంపేస్తాం. దాన్నే డీకాంటేషన్ అంటారు. అంతే. ఇక మరో పద్ధతి మనందరికీ బాగా తెలిసింది, ఫిల్ట్రేషన్ అంటే వడపోయడం. కరగకుండా ఉన్న ఘన పదార్థాన్ని ద్రవం నుంచి తీయడానికి ఫిల్టర్ని వాడతాం. అది టీ స్ట్రెయినర్ కావచ్చు, లేదా ఒక పల్చటి గుడ్డ కావచ్చు. టీ ఆకుల్ని వడపోసేది దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్. పనీర్ చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి వాడతారు. సరే, టీ విషయానికొస్తే డీకాంటేషన్, ఫిల్ట్రేషన్ ఈ రెండిట్లో ఏది బెటర్? డీకాంటేషన్ అంటే వంపేయడం చేస్తే కొన్ని చిన్న చిన్న ఆకులు టీలో పడిపోవచ్చు. కానీ ఫిల్ట్రేషన్ అంటే స్ట్రైనర్తో వడపోస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక్క ఆకు కూడా టీలోకి రాదు. అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది? సరైన పనికి సరైన టూల్ వాడాలి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. నీళ్లలో ఉప్పు వేసి కలిపితే మాయమైపోతుంది. మరి ఆ మాయమైపోయిన ఉప్పుని మళ్ళీ వెనక్కెలా తీసుకురావాలి? ఇక్కడే మనకు ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం పద్ధతి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ద్రవాన్ని ఆవిరిగా మార్చడమే ఈ ప్రాసెస్. దీనికి బెస్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మనం వాడే ఉప్పు. సముద్రపు నీటి నుండి ఉప్పుని ఇలాగే తయారు చేస్తారు. ఆ నీటిని పెద్ద పెద్ద మడుల్లో నింపుతారు. సూర్యుడి వేడికి నీళ్లన్నీ ఆవిరైపోతాయి. ఇక కింద తెల్లగా ఉప్పు మాత్రమే మిగులుతుంది. అంటే ఆవిరైన నీళ్లు ఉప్పుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాయన్నమాట. సరే, ఇప్పటిదాకా ఒక్కో పద్ధతిని చూశాం. ఇప్పుడు అసలైన ఛాలెంజ్. కొన్నిసార్లు ఒకే పద్ధతి సరిపోదు. అప్పుడేం చేయాలి? ఇక్కడే మనం ఇసుక, ఉప్పుల చిక్కుముడిని విప్పుదాం. దీనికోసం మనం నేర్చుకున్న టెక్నిక్స్ అన్నిటినీ కలపాల్సుంటుంది. చూద్దాం పదండి. మన దగ్గర ఇసుక, ఉప్పు కలిసిన మిశ్రమం ఉంది. స్టెప్ 1, ఇందులో నీళ్లు పోయాలి. ఏమవుతుంది? ఉప్పు కరిగిపోతుంది, కాని ఇసుక కరగదు. దాన్ని కాసేపు వదిలేస్తే ఇసుక అడుగుకు చేరుతుంది. అప్పుడు ఆ ఉప్పు నీటిని జాగ్రత్తగా వేరే గిన్నెలోకి వంపేయాలి. ఇది డికాంటేషన్. స్టెప్ 2, ఇంకా ఏమైనా ఇసుక రేణువులు మిగిలి ఉంటే దాన్ని ఫిల్టర్ చెయ్యాలి. ఇప్పుడు మన దగ్గర క్లియర్గా ఉప్పు నీళ్లున్నాయి. స్టెప్ 3, ఈ నీటిని వేడి చెయ్యాలి. నీళ్లన్నీ ఆవిరైపోతాయి. మన ఉప్పు మనకు తిరిగొచ్చేస్తుంది. ఇది ఎవాపరేషన్. ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. స్టెప్ 4, ఆ వచ్చే ఆవిరిని ఒక చల్లటి ప్లేటుకు తగిలేలా చేస్తే అది మళ్ళీ నీటి చుక్కలుగా మారుతుంది. దీన్నే కండెన్సేషన్ అంటారు. చూసారా ఎలా ఒకదాని తర్వాత ఒకటి మన టూల్స్ అన్నిటినీ వాడి ఇసుకని, ఉప్పుని, నీటిని కూడా వేరుచేసేశాము? ఇక మన చివరి భాగం. మనం ఇంత శక్తివంతమైన పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కదా, వీటికేమైనా లిమిటుందా? అంటే ఒక గ్లాసు నీళ్లలో ఉప్పు వేస్తూ పోతే అలా అనంతంగా కరుగుతూనే ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పహేలి అనే అమ్మాయి ఎదుర్కొన్న ఒక ప్రాబ్లం చూద్దాం. తను ఇసుక, ఉప్పు మిశ్రమాన్ని వేరుచేయడానికి మనం చెప్పుకున్న పద్ధతే వాడింది. కాని తను ఎంత ఉప్పు కలిపిందో అందులో చాలా కొంచెమే తిరిగొచ్చింది. మిగతా ఉప్పు ఏమైపడినట్టు? ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది? ఆ మిస్టరీని సాల్వ్ చేసే కీ ఈ ఒక్క పదంలోనే ఉంది: సాచ్యురేటెడ్ సొల్యూషన్, అంటే సంతృప్త ద్రావణం. దీనర్థమేంటంటే ఒక ద్రావణం తనలో ఇంకొంచెం కూడా పదార్థాన్ని కరిగించుకోలేని స్థితికి చేరుకోవడం. ఇక నా వల్ల కాదు, ఫుల్ అయిపోయాను అన్నట్టు చెప్తుందన్నమాట. సో పహేలీ ప్రాబ్లంకి ఆన్సర్ ఇదే. తను వాడిన నీళ్లు తను కలిపిన ఉప్పుకి సరిపోలేదు. ఆ నీళ్లు ఆల్రెడీ సాచ్యురేట్ అయిపోయాయి, అంటే సంతృప్తం చెందాయి. దాంతో మిగిలిన ఉప్పు కరగకుండా ఇసుకలోనే ఉండిపోయింది.
తను నీటిని వంపేసినప్పుడు ఆ కరగని ఉప్పు కూడా ఇసుకతో పాటే పోయింది. అందుకే తనకి ఉప్పు తక్కువగా వచ్చింది. కాబట్టి పదార్థాలను వేరు చేయడం వెనక ఎంత సైన్స్ ఉందో చూశాం కదా. ఇదంతా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక దారి. మరి ఈరోజు విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ చూసే వాటిల్లో మన కళ్ల ముందే దాగి ఉన్న ఇలాంటి సంతృప్త ద్రావణాలు ఇంకా ఏముంటాయి? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. మన చుట్టూ చూస్తే ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. పొలాల్లో పంటలు పెరగడం దగ్గర్నుంచి చెట్ల ఆకులు రంగుమారి రాలిపోవడం వరకు ఇలా ప్రతీదీ మారుతూనే ఉంటుంది. ఈరోజు ఈ మార్పుల వెనుకున్న సైన్సేంటో సరదాగా తెలుసుకుందాం. సరే, ఒక్కసారి సరదాగా ఆలోచించండి. ఒకవేళ ఎవరికైనా మ్యాజికల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళ చుట్టూ ఉన్న ఏ వస్తువులైనా మార్చేయగలరు కదా. వినడానికే చాలా సరదాగా ఉంది కదూ. నిజానికి మనకు మ్యాజిక్ పవర్స్ లేకపోయినా మన చుట్టూ ఎన్నో మార్పులు వాటంతటవే జరుగుతూ ఉంటాయి. పొలాల్లో పంటలు కాలంతో పాటు పెరుగుతాయి. చెట్లాకులు రంగుమారి ఎండిపోయి రాలిపోతాయి. పువ్వులు వికసించి వాడిపోతాయి. ఇంతెందుకు, మన శరీరంలోనే చూడండి. మన గోళ్లు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, మనం పొడవు పెరుగుతాం, బరువు కూడా పెరుగుతాం. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే కంటిన్యూస్గా జరుగుతున్న మార్పులే. అయితే ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మన చుట్టూ జరిగే ప్రతి మార్పును మళ్లీ దాని పాత స్థితికి తీసుకురాగలమా? పదండి, కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ దీనికి సమాధానం కనుక్కుందాం. సరే, ఇప్పుడు కొన్ని సింపుల్ యాక్టివిటీస్ చేద్దాం. ముందుగా ఒక బెలూన్ తీసుకొని గాలి ఊదండి. దాని షేప్, సైజ్ మారింది గదా. ఇప్పుడు ఆ బెలూన్లోని గాలిని బయటకు వదిలేస్తే ఏమవుతుంది? చూసారా? బెలూన్ మళ్ళీ దాని పాత షేప్కి, సైజ్కి వచ్చేసింది కదా. అంటే అవును, ఈ మార్పుని మనం వెనక్కి తీసుకురాగలిగాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ. ఒక పేపర్ తీసుకుని దాంతో ఒక చిన్న బొమ్మ విమానం చేయండి. కొంచెంసేపు ఆడుకున్నాక దాన్ని మెల్లిగా మళ్ళీ విప్పండి. ఇప్పుడు చూడండి, పేపర్ మళ్ళీ దాదాపు దాని పాత స్టేజ్కే వచ్చేసింది కదా. అంటే కాగితాన్ని విమానంగా మార్చడమనే ఈ మార్పును కూడా మనం వెనక్కి తిప్పగలిగాం. ఇక మూడో యాక్టివిటీ. ఇంట్లో చపాతీ పిండుంటుంది కదా, కొంచెం తీసుకుని బాల్లా చేయండి. ఇప్పుడు దాన్ని చపాతీలా రుద్దండి. ఒకవేళ ఆ షేప్ నచ్చలేదనుకోండి, ఏం పర్లేదు, దాన్ని మళ్ళీ ఈజీగా పిండి ముద్దలా మార్చేయొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మూడు యాక్టివిటీస్లోనూ, అంటే బెలూన్, పేపర్, పిండి ముద్ద, ఈ మూడిటిలోనూ మనం చేసిన మార్పులని మళ్లీ వాటి పాత స్థితికి తీసుకురాగలిగాం. ఇలాంటి మార్పులనే మనం రివర్సిబుల్ చేంజెస్ అంటాం. అంటే పూర్వస్థితికి మార్చగల మార్పులనమాట. సరే, ఇప్పటిదాకా చూసినవన్నీ పాతస్థితికి వచ్చేశాయి. కానీ ఇందాక చేసిన అవే యాక్టివిటీస్ని జస్ట్ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ సేమ్ ఉంటుందా లేక మారిపోతుందా? చూద్దాం రండి. ఇందాకటి బెలూనే తీసుకోండి. ఈసారి ఫుల్గా గాలి ఊది గట్టిగా ముడియేయండి. ఇప్పుడొక పిన్ తీసుకుని గుచ్చండి. అంతే, బెలూన్ టప్మని పగిలిపోయింది. ఇప్పుడు అదే పేపర్ని తీసుకుని దానిమీద ఒక ఏరోప్లేన్ బొమ్మ గీయండి. ఆ తర్వాత ఆ గీతల వెంబడి కత్తెరతో కట్ చేసేయండి. ఫైనల్గా ఆ పిండి ముద్దతో రోటీ చేసి దాన్ని వేడి పెనం మీద కాల్చేద్దాం. చూసారా? ఇప్పుడు మన దగ్గర వేడివేడి రోటీ రెడీగా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, పగిలిపోయిన బెలూన్ని, కట్ చేసిన పేపర్ని లేదా కాల్చిన రోటీని మళ్లీ వాటి పాత స్టేజ్కి తీసుకురాగలమా? ఛాన్సే లేదు కదా. ఈ మార్పులు పర్మనెంట్. సో ఇప్పుడు మనకు క్లియర్గా తేడా అర్థమైపోయింది. కొన్ని మార్పులని మనం వెనక్కి తిప్పగలం. వాటినే రివర్సిబుల్ చేంజెస్ లేదా పూర్వస్థితికి మార్చగల మార్పులు అంటాం. మరికొన్ని మార్పులని అస్సలు వెనక్కి తిప్పలేం. వాటిని ఇర్రివర్సిబుల్ చేంజెస్ లేదా పూర్వస్థితికి మార్చలేని మార్పులు అంటాం. ఎందుకంటే కాల్చిన రోటీ పిండి ముద్దగా మారదు, అది ఒక కొత్త పదార్థంగా మారిపోయింది కాబట్టి. ఓకే, మార్పులు రెండు రకాలు అని అర్థమైంది. కానీ అసలు ఈ మార్పులెందుకు జరుగుతాయి? వాటిని ఎలా తీసుకురావచ్చు? ఇప్పుడు చూద్దాం. మార్పులు తీసుకురావడానికి ఒక మెయిన్ రీజన్ హీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్మర్ని చూడండి. అతను ఇనుముని ఎర్రగా కాలేదాకా వేడి చేస్తాడు. అప్పుడది మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని ఈజీగా తన కావలసిన పనిముట్టు ఆకారంలోకి మార్చుకుంటాడు. ఈ హీట్ చేయడం వల్ల కూడా రెండు రకాల మార్పులు జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇనుపరింగుని వేడి చేస్తే అది సైజులో పెద్దదవుతుంది, అంటే వ్యాకోచిస్తుంది. చల్లారగానే
మళ్ళీ చిన్నదవుతుంది, సంకోచిస్తుంది. ఇది రివర్సిబుల్ చేంజ్. కానీ ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి, అది కరగడమే కాదు, పూర్తిగా కాలిపోయి బూడిదగా, గ్యాస్గా మారిపోతుంది. దీన్ని మళ్ళీ క్యాండిల్గా మార్చగలమా? లేదు, ఎందుకంటే కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. ఇది ఇర్రివర్సిబుల్ చేంజ్. హీట్ చేయడమే కాదు, ఒక దాంట్లో ఇంకోదాన్ని కలపడం వల్ల కూడా మార్పులు తీసుకురావచ్చు. ఈ కలపడంలో కూడా 2 రకాలున్నాయి. నీళ్లల్లో ఉప్పు కలిపామనుకోండి, ఆ నీళ్లను వేడి చేస్తే నీళ్లు ఆవిరైపోయి ఉప్పు మళ్ళీ మనకొచ్చేస్తుంది. ఇది రివర్సిబుల్. కాని గోరువెచ్చని పాలల్లో కొంచెం పెరుగు వేసి పక్కన పెట్టేస్తే కొన్ని గంటల్లో పాలు మొత్తం పెరుగుగా మారిపోతుంది. ఈ పెరుగుని మళ్ళీ పాలుగా మార్చడం కుదురుతుందా? కుదరదు. ఇది ఇర్రివర్సిబుల్ చేంజ్. సరే, ఇప్పుడిదాకా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మన చుట్టూ మార్పులనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి రివర్సిబుల్, అంటే పాత స్థితికి తీసుకురాగలిగేవి. రెండోది ఇర్రివర్సిబుల్, అంటే తీసుకురాలేనివి. హీట్ చేయడం లేదా వేరే వాటితో కలపడం లాంటి వాటితో ఈ మార్పులు తీసుకురావచ్చు. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అనుకోకుండా ఎవరికైనా ఇష్టమైన బొమ్మ కిందపడి పగిలిపోయింది, ఇంకోవైపు ఒక డ్రాయింగ్ షీట్ మీద ఒక మంచి బొమ్మ గీశారు. ఈ 2 మార్పుల్లో దేన్ని వెనక్కి తిప్పగలం, దేన్ని తిప్పలేం? ఆలోచించండి. మనం నేర్చుకున్న విషయాల్ని ఇలా మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి అప్లై చేస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకా బాగా అర్థమవుతుంది. నమస్కారం. మన చుట్టూ ఉండే మొక్కల్ని రోజూ చూస్తుంటాం కదా, వాటి వెనక ఓ పెద్ద అద్భుతమైన ప్రపంచమే ఉంది. వేరు దగ్గర్నుంచి పువ్వు దాకా ప్రతి భాగానికి ఓ స్పెషాలిటీ, ఓ కథ ఉంటుంది. సో ఈరోజు మనం ఆ కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, బయట ఓ మొక్క కనిపిస్తే దాన్ని ఏమని పిలవాలి? చెట్టా, పొదా, లేక గుల్మమా? ఎప్పుడైనా ఈ డౌటొచ్చిందా? చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదూ, కాని మన అన్వేషణ మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే. నిజం చెప్పాలంటే ఆ తేడా అంతా దాని కాండంలోనే ఉంది. అవును, ఆ మొక్క స్టెమ్ లేదా కాండమని పిలుస్తామే, ఆ భాగంలోనే అసలు విషయం దాగుంది. దాన్ని బట్టే మొక్కల్ని ఎలా వేరు చేస్తారో చూద్దాం రండి. ఓకే, ముందుగా అసలు మొక్కల్లో ముఖ్యమైన రకాలేంటో చూసేద్దాం. ఈ పచ్చని ప్రపంచాన్ని ఎలా విభజించారో తెలుసుకుందాం. సాధారణంగా మొక్కల్ని 3 రకాలుగా చూడొచ్చు. మొదటివి గుల్మాలు, అంటే హర్బ్స్ అన్నమాట, కొత్తిమీర లాంటివి. వాటి కాండం చూస్తే పచ్చగా, చాలా మెత్తగా ఉంటుంది. ఇక రెండోది పొదలు, అంటే ష్రబ్స్. గులాబీ మొక్కను ఊహించుకోండి. కాండం గట్టిగానే ఉంటుంది, కాని మరీ లావుగా ఉండదు. కొమ్మలు కూడా కిందనుంచే వస్తాయి. ఇక ఫైనల్గా మనందరికీ తెలిసిన చెట్లు. వీటి కాండం చాలా గట్టిగా, లావుగా ఉంటుంది. కొమ్మలేమో నేలకి చాలా పైన, ఎత్తులో మొదలవుతాయి. చూశారా? కాండం గట్టిదనాన్ని బట్టి కొమ్మలెక్కడ్నుంచొస్తున్నాయి అన్న దాన్ని బట్టే ఈ తేడా అన్నమాట. అయితే అన్ని మొక్కలు ఈ 3 కేటగిరీల్లోకి రావు. కొన్ని స్పెషల్ కేసులున్నాయి. అవే ప్రాకే మొక్కలు, అంటే క్రీపర్స్. పాపం, వాటి కాండాలు చాలా వీక్. అందుకే అవి నిటారుగా నిలబడలేవు. అలా నేలమీదే పాకుకుంటూ వెళ్తాయి. ఇక ఇలాంటివే ఇంకో రకం, ఎగబాకే మొక్కలు, అంటే క్లైంబర్స్. వీటికి కూడా కాండాలు బలహీనంగానే ఉంటాయి. కాని క్రీపర్స్లా నేలమీద పాకవు. ఏదైనా గోడనో కర్రనో ఆధారం దొరికితే చాలు, దాన్ని పట్టుకుని పైపైకి ఎగబాగుతాయి. సరే, ఒక మొక్క బలంగా నిలబడాలన్నా, బ్రతకాలన్నా దానికి ఫౌండేషన్ ఏంటి ఆలోచించారా? అదే కాండం, ఇంకా వేర్లు. ఇప్పుడు వాటి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. కాండమేం చేస్తుందో అర్థం చేసుకోటానికి ఓ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఒక గ్లాసులో కొంచెం ఎర్ర సిరా కలపండి. ఆ నీళ్లలో ఒక లేత కాండాన్ని పెట్టేసి కాసేపు వదిలేయండి. ఏమవుతుందో తెలుసా? ఆ ఎర్ర రంగు నెమ్మదిగా కాండంలోకెక్కి చివరికి ఆకుల ఈనెల్లో కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి? కాండం ఒక స్ట్రాలాగా, ఒక పైప్లైన్ లాగా పనిచేసి నీటిని పైకి పంపిస్తోందన్నమాట. ఎంత సింపుల్గా అర్థమైపోయిందో కదా? ఇది వినండి. కాండం అనేది ఒక 2-వే ట్రాఫిక్ ఉన్న రోడ్డు లాంటిది. భలే పోలిక కదూ? ఎందుకంటే అది వేర్ల నుంచి నీటిని, మినరల్స్ని పైకి ఆకుల దాకా తీసుకెళ్తుంది. అదే టైంలో ఆకుల్లో తయారైన ఫుడ్ని మళ్ళీ కిందకి, మొక్కలోని మిగతా భాగాలకు సప్లై చేస్తుంది. అందుకే ఇది నిజంగా ఒక బిజీ 2-వే స్ట్రీట్. అసలు ఈ నీళ్లు కాండానికి ఎక్కడ్నుంచొస్తున్నాయి? అక్కడే మన హీరో, అదేనండి, వేర్లు ఎంట్రీ ఇస్తాయి. వాటికి 2 మెయిన్ పనులుంటాయి. ఒకటి, మొక్కకు కావలసిన నీటిని, పోషకాలని నేలనుంచి పుల్చుకోవడం. 2,
మొక్క గాలికి పడిపోకుండా నేలలో గట్టిగా పట్టుకునుండటం, యాంకర్లాగా అన్నమాట. ఈ వేర్లలో కూడా మళ్ళీ 2 ముఖ్యమైన రకాలున్నాయి. మొదటిది తల్లివేరు, దీన్నే ట్యాప్ రూట్ అంటారు. క్యారెట్ జ్ఞాపకం తెచ్చుకోండి, ఒకటే లావైన మెయిన్ రూట్ ఉంటుంది, దానికి చిన్న చిన్న వేర్లొస్తాయి. ఇక రెండోది పీచు వేరు, ఫైబ్రస్ రూట్ అంటారు. ఉల్లిపాయ కింద చూస్తే ఎలా ఉంటాయి? మెయిన్ రూట్ అంటూ ఏమీ ఉండదు, అన్నీ ఒకే సైజులో గుబురుగా ఉంటాయి. అదే పీచువేరు. ఓకే, కాండం, వేర్ల గురించి చూశాం. ఇప్పుడు మొక్కలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన భాగానికి వద్దాం. ఆకు. దీన్ని మొక్క యొక్క పవర్ హౌస్ అనొచ్చు, లేదా ఒక ఫుడ్ ఫ్యాక్టరీ అనొచ్చు. దాని రహస్య పనులేంటో చూద్దాం. ప్రతి ఆకుకు దానికంటూ ఒక యునీక్ ఫింగర్ ప్రింట్ ఉంటుందంటే నమ్ముతారా? అదే ఈనెల వయాపనం అంటే వెనేషన్. కొన్ని ఆకుల్లో ఈ ఈనెలు ఒక వలలా అల్లుకుపోయుంటాయి, దాన్ని జాలాకార వ్యాపనం అంటారు. కొన్నిట్లో, ఉదాహరణకు గడ్డి పరకలో చూస్తే ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా రైల్వే ట్రాక్లా ఉంటాయి, దీన్నే సమాంతర వ్యాపనమంటారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక మొక్కకు ఎలాంటి వేర్లున్నాయో తెలుసుకోవడానికి దాన్ని భూమిలోంచి పీకి చూడాల్సిన అవసరం లేదట. జస్ట్ దాని ఆకుల్ని చూస్తే చాలు. భలే ఉంది గదా ఈ డిటెక్టివ్ ట్రిక్. ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటంటే, ఆకుల్లో ఈనెలు వలలాగా అంటే జాలాకార వ్యాపనముంటే ఆ మొక్కకు ఖచ్చితంగా తల్లివేరు ఉంటుంది. అదే ఈనెలు సమాంతరంగా ఉంటే దానికి పీచువేరుంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కదా ఇది. ఆకులకు ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది. అదే బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్. సింపుల్గా చెప్పాలంటే ఆకుల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోవడమన్నమాట. మనం గాలి వదులుతాం కదా, అలా మొక్కలు నీటి ఆవిరిని వదులుతాయి. మనం ముందే అనుకున్నాం కదా ఆకులు ఫుడ్ ఫ్యాక్టరీలని. దానికి ప్రూఫ్ ఏంటి? దీనికి ఓ చిన్న టెస్ట్ ఉంది. ముందుగా ఆకులో ఉన్న పచ్చరంగును పీసేయాలి. ఆ తరువాత దానిమీద కొన్ని అయోడిన్ డ్రాప్స్ వేస్తే అది వెంటనే ఊదా రంగులోకి మారిపోతుంది. ఈ రంగు మార్పు దేనికి సంకేతమంటే, ఆకులో పిండి పదార్థం అంటే స్టార్చ్, సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ తయారైందని అర్థం. సూర్యరశ్మి, నీటిని వాడుకొని మొక్కలిలా ఆహారాన్ని తయారు చేసుకునే ప్రాసెస్నే మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాం. ఇక మన ప్రయాణంలో చివరి మజిలికి వచ్చేశాం, ద గ్రాండ్ ఫినాలే. మొక్కకే అందాన్ని, ఆకర్షణను ఇచ్చే పువ్వు లోపలి ఏముందో తొంగి చూద్దామా? ఒక పువ్వును తీసుకొని బయటనుంచి లోపలికి చూద్దాం. అడుగున ఆకుపచ్చగా ఆకుల్లా ఉంటాయి కదా, వాటినే రక్షకపత్రాలు అంటారు. పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు ఇవే దాన్ని కాపాడతాయి. ఇక తర్వాత మనల్ని బాగా అట్రాక్ట్ చేసే రంగురంగుల రెక్కలుంటాయే, అవే ఆకర్షణ పత్రాలు. వీటందానికి పడిపోయే కీటకాలు వస్తుంటాయి. ఆ రంగుల రెక్కల లోపలికి వెళ్తే సన్నగా పుల్లల్లాంటివి కనిపిస్తాయి, అవే కేసరాలు. వాటి చివర్లో పసుపు రంగులో పొడి ఉంటుంది కదా, అదే పుప్పొడి. ఆ పుప్పొడి తయారయ్యేదే ఈ కేసరాల్లో. ఇక పువ్వుకు మధ్యలో సరిగ్గా సెంటర్లో ఉండే భాగమే అండకోశం. దీనికి పైన కీలాగ్రం, మధ్యలో కీలం, కింద ఉబ్బెత్తుగా అండాశయం ఉంటాయి. దీన్ని పువ్వు యొక్క స్త్రీ భాగంగా చెప్పొచ్చు. అయితే ఆ కింద ఉబ్బెత్తుగా ఉన్న అండాశయం లోపల ఏముంటుంది? ఏమైనా గెస్ చేయగలరా? దాని లోపల చిన్న చిన్న పూసలాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని అండాలు అంటారు. భలే విషయమేంటంటే భవిష్యత్తులో విత్తనాలుగా మారేవి ఇవే. చూశారా? వేరునుంచి మొదలుపెట్టి పువ్వు దాకా ప్రతి భాగానికి ఓ ప్రత్యేకమైన పనుంది. అన్నీ కలిస్తేనే ఒక మొక్క. పువ్వు యొక్క అసలు పని కొత్త మొక్కల్ని సృష్టించటం. మరి ఆ లక్ష్యం కోసం ఈ రంగురంగుల రెక్కలు, లోపలున్న చిన్న చిన్న భాగాలు, ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో ఒకసారి ఆలోచించండి. ప్రకృతి డిజైన్లోని గొప్పతనమిదేనేమో. ఏమంటారు? మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం, కదులుతూ ఉంటాం. కాని ఈ కదలికల వెనుక ఒక అద్భుతమైన మెషీనరీ దాగి ఉంది. నడవటం దగ్గర్నుంచి కణుఎప్పలు ఆర్పడం వరకు ప్రతి కదలిక వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. అవును, మీరు వింటున్న ఈ క్షణంలో కూడా మీ శరీరం కదులుతూనే ఉంది. బహుశా మీరు గమనించకపోయుండొచ్చు. మనం పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చున్నా కూడా లోపల ఏదో ఒక కదలిక జరుగుతూనే ఉంటుంది. మరిదంతా ఎలా సాధ్యమవుతోంది? ఒక్కసారి ఆలోచించి చూడండి. మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో కదలికలు నిరంతరం జరుగుతుంటాయి. కనురెప్పలు ఆర్పడం, ఊపిరి పీల్చి వదలడం, లేదా కూర్చున్నప్పుడు తెలియకుండానే బరువు మార్చుకోవడం, ఇవన్నీ మనం ఆలోచించకుండానే జరిగిపోతాయి. అచ్చమొక ఆటోమేటిక్ యంత్రంలాగా కదా.
సరే, మరి కదలికలన్నిటికీ బేసేంటి, ఫౌండేషనేది? అది మన శరీరానికి ఒక ఫ్రేమ్వర్క్లా ఉండే అస్థిపంజరం. ఇది కేవలం మనకి ఆకారాన్ని ఇవ్వడమే కాదు, కదలికకు ఇదే మొదటి మెట్టు. అస్థిపంజరమంటే కేవలం ఎముకల గూడు కాదు. ఇది మన బాడీకి ఒక షేప్ ఇస్తుంది, మన బ్రెయిన్, హార్ట్ లాంటి ముఖ్యమైన అవయవాలకు ఒక కవచంలా ఉండి కాపాడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మన కదలికలకు ఇదే ఆధారం. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తోంది. ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిని మనం వంచలేం కదా. మరి అలాంటప్పుడు మన చేతులు, కాళ్ళు, నడుము ఎలా వంచగలుగుతున్నాం? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ గట్టి ఎముకల ఫ్రేమ్వర్క్ ఇంత స్మూత్గా, ఫ్లెక్సిబుల్గా కదలడానికి కారణం ఒక ఇంటెలిజెంట్ డిజైన్. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సీక్రెట్ పేరే కీళ్ళు లేదా జాయింట్స్. ఎక్కడైతే రెండు ఎముకలు కలుస్తాయో ఆ ప్రదేశమే కీలు. వీటివల్లే మనం అన్ని రకాల కదలికలు చేయగలుగుతున్నాం. ఇందులో మొదటి రకం బంతి గిన్నె కీలు. పేర్లోనే ఉంది. ఒక గిన్నెలో బంతి ఎలాగైతే ఫ్రీగా అన్ని వైపులకు తిరుగుతుందో అలాగే మన భుజం, తుంటి దగ్గరుండే ఈ జాయింట్స్ చేతిని, కాలిని గుండ్రంగా అన్ని డైరెక్షన్లలో తిప్పడానికి హెల్ప్ చేస్తాయి. ఇక రెండోది బొంగరపు కీలు. ఇది మన మెడ, తలతో కలిసే చోట ఉంటుంది. దీనివల్ల మనం తలను పైకి, కిందకి, అటూ ఇటూ తిప్పగలుగుతున్నాం. ఇది చాలా ముఖ్యమైన కదలికలకు కారణం. దీని పేరు వినగానే మనకు డోర్ గుర్తుకు రావాలి. అచ్చం తలుపు మడత బందు లాంటిదనమాట. కేవలం ఒకే డైరెక్షన్లో, అంటే ముందుకు, వెనక్కి మాత్రమే కదలడానికి వీలుంటుంది. మన మోచెయ్యి, మోకాలు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. చూశారుగా తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు బంతి కీలు మనకు పూర్తి స్వేచ్ఛనిస్తే, మరోవైపు మడతబందు కీలు లిమిటెడ్గా ఉన్నా చాలా శక్తివంతమైన కదలికనిస్తుంది. ఒకటి ఫ్లెక్సిబిలిటీ అయితే మరొకటి స్టెబిలిటీ. ఓకే, అస్థిపంజరం ఒక కారు బాడీ లాంటిది, కీళ్లేమో టైర్ల లాంటివి. మరి దాన్ని నడిపే ఇంజినేది? అవే మన కండరాలు. ఈ కండరాలకుండే లాగే శక్తివల్లే అసలు కదలిక సాధ్యమవుతుంది. కండరాలు ఒంటరిగా పనిచెయ్యవు. అవి ఎప్పుడూ జంటలుగా, ఒక టీంలాగా పనిచేస్తాయన్నమాట. ఒక ఎముకను కదిలించాలంటే ఆ జంటలో ఒక కండరం గట్టిపడి దాన్ని ఒకవైపుకు లాగుతుంది. సరిగ్గా అదే టైంలో దాని పార్ట్నర్ కండరం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎముకను వెనక్కి కదపాలంటే సింపుల్. ఇప్పుడు రెండో కండరం గట్టిపడి లాగుతుంది, మొదటిది రిలాక్స్ అవుతుంది. ఇదంతా ఒక పర్ఫెక్ట్ సింక్లో జరిగే డాన్స్ లాంటిది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన రూల్ ఇది. కండరం ఒక తాడు లాంటిది. అది కేవలం లాగగలదు, కానీ నెట్టలేదు. అందుకే ఒక ఎముకను రెండు వైపులా కదిలించడానికి ఎప్పుడూ ఒకదానికొకటి ఆపోజిట్గా పనిచేసే రెండు కండరాల జత అవసరం. ఇప్పటివరకు మనం మనుషుల శరీరం గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ కదలిక అనే ఛాలెంజ్ను మిగతా జీవులు ఎలా ఎదుర్కొంటాయి? వాటి శరీర నిర్మాణాలు ఎలా ఉంటాయి? ఒకసారి చూద్దాం. ప్రకృతిలో ఈ సమస్యకు ఎన్నో విభిన్నమైన సమాధానాలున్నాయి. ఉదాహరణకు వానపామును తీసుకోండి. దానికసలు ఎముకలే లేవు. అది కేవలం కండరాలను సాగదీస్తూ ముడుచుకుంటూ కదులుతుంది. బొద్దింకకు మనలా లోపలగా కాదు, బయట ఒక కవచంలా అస్థిపంజరం ఉంటుంది. చేపలేమో తమ కండరాలతో బాడీలో అలల్లాంటి వంపులు సృష్టిస్తూ నీటిలో దూసుకుపోతాయి. ప్రతి జీవి తన పర్యావరణానికి తగ్గట్టుగా ఒక యూనిక్ పద్ధతిని డెవలప్ చేసుకుంది. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఎగరడానికి వీలుగా పక్షులకు తేలికైన బోలు ఎముకలుంటాయి. నేలపై పాకడానికి వీలుగా పాముకు పొడవైన వెన్నెముక, ఎన్నో కండరాలుంటాయి. చేపల స్ట్రీమ్లైన్డ్ బాడీ షేప్ నీటిలో వేగంగా వెళ్లడానికి సహాయపడుతుంది. నత్త కూడా తన కండరాలతో కూడిన పాదంతో నెమ్మదిగా అయినా సరే స్థిరంగా కదులుతుంది. ఈ కదలికల గురించిన ఆసక్తి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. వేల సంవత్సరాల క్రితమే గ్రేట్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ కూడా జంతువుల కదలికలను చూసి ఆశ్చర్యపోయి తనను తానే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు 4 ఎందుకున్నాయి? ఎందుకు చాలా జంతువులకు సరిసంఖ్యలోనే కాళ్ళు ఉంటాయి? అరిస్టాటిల్ వేల ఏళ్ల క్రితం వేసిన ఈ ప్రశ్నలు ఈ రోజుకి మనలో ఎంతో క్యూరియాసిటీని రేకెత్తిస్తూనే ఉన్నాయి. బహుశా కొన్నిసార్లు సమాధానాల కంటే సరైన ప్రశ్నలు వేసుకోవడమే మనని మరింత జ్ఞానం వైపు నడిపిస్తాయేమో. ఈ భూమి మీద ఎన్ని రకాల జీవులున్నాయో కదా. మంచు కొండలపైన, మండిపోయే ఎడారుల్లో, ఇంకా సముద్రపు లోతుల్లో, ఇలా ఎక్కడ చూసినా జీవమే.
ఇంత వైవిధ్యమున్నా వీటన్నింటినీ కలిపి ఉంచేదేంటి? రండి, మన ఈ అద్భుతమైన ప్రయాణంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మన అన్వేషణను ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒంటెలు సముద్రంలో ఎందుకు బతకలేవు? ఇది వినడానికి చాలా చిన్నపిల్లల ప్రశ్నలా అనిపించవచ్చు. కాని నమ్మండి, దీని సమాధానంలోనే మన చుట్టూ ఉన్న జీవప్రపంచంలోని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ఒంటరిగా వెళ్లట్లేదు. మనతో పాటు పహేలీ, బూఝో అనే ఇద్దరు స్నేహితులు కూడా వస్తున్నారు. వాళ్ళు హిమాలయాల నుంచి రాజస్థాన్ ఎడారి వరకు, పూరీ బీచ్ల వరకు తిరిగి ఎన్నో వింతలు, విశేషాలు గమనించారు. వాళ్లతో పాటే మన ప్రయాణం కూడా మొదలవుతుంది. సరే, మన జర్నీలో ముందుకు వెళ్లే ముందు 2 ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి. ఒకటి ఆవాసం, రెండోది అనుకూలనం. ఈ రెండూ అర్థమైతే మనం మొదటి ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. ముందుగా ఆవాసం. చాలా సింపుల్ అండి. ఆవాసం అంటే ఒక జీవి సహజంగా నివసించే ప్రదేశం. దాని ఇల్లు, దాని అడ్రస్ అన్నమాట. అక్కడే దానికి కావలసిన తిండి, నీళ్లు, గాలి, ఉండటానికి చోటు అన్నీ దొరుకుతాయి. మరి అనుకూలనం అంటే ఏంటి? అంటే ఒక జీవి తన ఆవాసంలో హాయిగా బతకడానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఫీచర్స్ లేదా అలవాట్లు. ఒక రకంగా చెప్పాలంటే అది ప్రకృతి ఇచ్చిన ఒక స్పెషల్ సర్వైవల్ కిట్ లాంటిది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకవైపు ఎడారిలో ఉండే ఒంటెను, మరోవైపు నీటిలో ఉండే చాపను తీసుకుందాం. ఒంటకు వేడి ఇసుక తగలకుండా పొడవాటి కాళ్లున్నాయి. నీళ్లు తాగకుండా రోజులు గడిపే శక్తి ఉంది. అదే చాపకు నీళ్లలో ఈజీగా వెళ్లడానికి పడవలాంటి శరీరం, గాలి పీల్చుకోవడానికి మొప్పలున్నాయి. చూశారా? ఇవే వాటి అనుకూలనాలు. సరే, ఇప్పుడు మన అసలు జర్నీ స్టార్ట్ అవుతోంది. భూమి మీద ఉన్న రకరకాల ప్రదేశాలకు వెళ్లి అక్కడి జీవులు ఎలా బతుకుతున్నాయో మన కళ్లతో చూద్దాం. రెడీనా? మన ఫస్ట్ స్టాప్ ఎడారి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. పగలంతా మండిపోయే ఎండ, రాత్రుల్లో గడ్డగట్టే చలి. ఇక నీళ్లైతే అస్సలు దొరకవు. జీవులకు ఇదొక పెద్ద సవాల్. మరి ఇంత కష్టమైన చోట జీవులు ఎలా బతుకుతున్నాయి? చాలా తెలివైన పద్ధతులతో. ఎలుకలు, పాములు లాంటివి పగటి వేడికి బయటికి లాకుండా చల్లగా ఉండే లోతైన బొరియల్లోకి వెళ్ళిపోతాయి. ఇక కాక్టస్ లాంటి మొక్కలు తమ ఆకులను ముళ్ళుగా మార్చేసుకుని నీళ్లు ఆవిరైపోకుండా కాపాడుకుంటాయి. వాటి కాండాలే వాటర్ ట్యాంకుల్లా పనిచేస్తాయన్నమాట. ఎడారి వేడి నుంచి డైరెక్ట్గా మంచుకొండల్లోకి వెళ్దాం రండి. ఇక్కడ సీన్ కంప్లీట్ రివర్స్. ఎక్కడ చూసినా చలి, బలమైన గాలులు, మంచు. వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరి ఇక్కడ జీవుల సంగతేంటి? వాటికి కూడా ప్రకృతి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఇక్కడి చెట్లు కోణ ఆకారంలో ఉంటాయి. అందుకే మంచు వాటిమీద నిలవకుండా జారిపోతోంది. యాక్లకైతే చలిని ఆపడానికి పొడవాటి బొచ్చుతో ఒక కోటుంటుంది. ఇక పర్వతమేకలు తమ బలమైన గిట్టలతో రాళ్లపై కూడా ఈజీగా పరిగెత్తగలవు. కొండలు దిగి ఇప్పుడు విశాలమైన గడ్డి భూముల్లోకి వచ్చేశాం. ఇదొక పెద్ద యాక్షన్ ఫీల్డ్ లాంటిది. ఇక్కడ వేటాడే జంతువులకు, వాటి బారిన పడకుండా తప్పించుకునే జంతువులకు మధ్య రోజూ ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సింహాన్ని, జింకను చూస్తే వాటి మధ్య జరిగే ఆట ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అర్థమవుతుంది. సింహం కళ్ళు ముందువైపుంటాయి, టార్గెట్ని లాక్ చేయడానికి. కానీ జింక కళ్ళు తలకు రెండు వైపులా ఉంటాయి, చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గమనించడానికి. సింహానికి పదునైన పంజాలుంటే జింకకు తప్పించుకోవడానికి అద్భుతమైన వేగముంది. అదన్మాట సంగతి. ఇప్పటిదాకా నేల మీదున్న ప్రపంచాన్ని చూసాం కదా. ఇప్పుడు మన ప్రయాణం నీళ్లలోకి సాగనుంది. సముద్రాలు, సరస్సుల్లోని అద్భుతమైన జీవన ప్రపంచాన్ని చూద్దాం. సముద్రంలో చాలా జీవులకు నీటిలో ఈజీగా కదలడానికి వీలుగా స్ట్రీమ్ లైన్డ్ బాడీస్ ఉంటాయి. డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటివి మనలాగే గాలి పీల్చుకుంటాయి. కాని ఒక చిన్న తేడా, వాటి ముక్కులు తలపైన ఉంటాయి. వాటినే బ్లోహోల్స్ అంటారు. అందుకే అవి నీటి నుంచి పూర్తిగా బయటకు రాకుండానే శ్వాస తీసుకోగలవు. సముద్రాలే కాదు, చెరువులు, సరస్సుల్లో కూడా చాలా వింతలున్నాయి. ఉదాహరణకి ఇక్కడి నీటి మొక్కల వేర్లు భూమిమీదున్న మొక్కల వేర్లలా ఉండవు. వాటి ముఖ్యమైన పని మొక్కను నీటిలో కదలకుండా పట్టుకుని ఉంచడమే. ఇంతసేపు మనం ఒంటెలు, చేపలు, యాక్లు, సింహాలు ఇలా రకరకాల జీవుల గురించి మాట్లాడుకున్నాం.
అన్నీ వేటికవే ప్రత్యేకం. కానీ వీటన్నింటినీ సజీవులు అని పిలవడానికి ఏదైనా ఒక కామన్ పాయింట్ ఉందా? అసలు వీటన్నింటిలో కామన్గా ఏముంది? ఎస్, ఉన్నాయి. సైంటిస్టుల ప్రకారం సజీవులన్నింటికీ కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉంటాయి. వాటికి బతకడానికి ఆహారం కావాలి, శ్వాస తీసుకుంటాయి, చుట్టూ జరిగే మార్పులకు స్పందిస్తాయి, శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపేస్తాయి, తమలాంటి మరో జీవికి జన్మనిస్తాయి, కాలంతో పాటు పెరుగుతాయి మరియు ఏదో ఒక రకమైన కదలికను చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్పందించడం అనే లక్షణాన్ని తీసుకుందాం. కుండీలో ఉన్న ఒక మొక్కను గమనించండి. అది సూర్యరశ్మి కోసం మెల్లగా కిటికీవైపు వంగుతుంది. అది జంతువుల్లా వేగంగా కదలకపోవచ్చు, కాని ఎండవైపు తిరగడం కూడా ఒక రెస్పాన్స్, ఒక రకమైన మూమెంట్ అన్నమాట. అయితే ఈ 7 లక్షణాలుంటే సజీవి, లేకపోతే నిర్జీవి అని అంత ఈజీగా చెప్పేయొచ్చా? కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య గీత మనమనుకున్నంత స్పష్టంగా ఉండదు. కొన్ని విషయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఉదాహరణకి ఒక విత్తనం గురించి ఆలోచిద్దాం. అది సజీవా, నిర్జీవా? ఒక షాప్లో డబ్బాలో నెలల తరబడి ఉన్నప్పుడు అది పెరగదు, శ్వాసించదు, కదలదు, జీవానికి సంబంధించిన ఏ లక్షణాన్ని చూపించదు. మరి దీన్ని ఏమనాలి? బతుకుందా లేదా? దీని సమాధానం చాలా సింపుల్, కానీ ఇంట్రెస్టింగ్. ఎప్పుడైనా గోధుమల బస్తా లోపల చేయిపెట్టి చూసారా? లోపల కొంచెం వెచ్చగా అనిపిస్తుంది కదా? ఎందుకో తెలుసా? ఆ విత్తనాలు మన కంటికి కనిపించనంత స్లోగా శ్వాస తీసుకుంటూ వేడిని విడుదల చేస్తూ ఉంటాయి. అంటే జీవం బయటకు కనిపించకపోయినా లోపల జరుగుతూనే ఉందన్నమాట. సో ఆ విత్తనం సజీవమే. అంతే చూడండి, జీవమంటే ఏంటి అనే ప్రశ్నకు ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పడం బహుశా కష్టమే. కాని మన ఈ ప్రయాణంలో చూసిన ఈ అద్భుతమైన జీవులను, వాటి వైవిధ్యాన్ని గమనించిన తర్వాత మనం ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా రావచ్చు: జీవితం నిజంగా చాలా అందమైనది. సరే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం కదలిక అంటే మోషన్, ఇంకా కొలత అంటే మెజర్మెంట్, వీటి వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ కథను తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు అడుగులతో కొలిచేవాళ్లం, ఇప్పుడు ఏకంగా మాస్ మీద రోవర్లను నడిపిస్తున్నాం. అప్పటినుంచి ఇప్పటి వరకు మనం ఎంత దూరం వచ్చామో చూస్తే అసలు ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలని లేదా? మన ప్రయాణ చరిత్ర చూస్తే అస్సలు నమ్మలేం కదా. మామూలుగా నడవడం దగ్గర మొదలుపెట్టి చక్రాలు, పడవలు, రైళ్లు, విమానాలు, చివరికి స్పేస్లో కూడా వెళ్ళిపోయాం. ఇంత అభివృద్ధి సాధించినా మనల్ని ఎప్పుడూ వెంటాడిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు మనమెంత దూరం ప్రయాణించాం అనేది. సరే, అంత పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టి ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఈ డెస్క్ వెడల్పెంత? ఏముంది, చాలా ఈజీగదా అనిపిస్తోంది కదూ? కాని అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతుంది చూడండి. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి పహేలీ, బూజోకథ చూద్దాం. వాళ్ళొక గిల్లిదండతో డెస్క్ కొలుస్తున్నారు. కాని వాళ్ల దగ్గరున్న గిల్లిదండలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. దాంతో ఏమైందంటే, ఒకరికి ఒక కొలత వస్తే ఇంకొకరికి మరో కొలత వచ్చింది. ఒకరేమో 2 దండలు 2 గిల్లీలు అంటే, ఇంకొకరేమో 2 దండలు 1 గిల్లీ మాత్రమే అన్నారు. ఇంకేముంది, ఇద్దరి మధ్య గొడవ. చూసారా, ఒక చిన్న డెస్క్ విషయంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇంత కన్ఫ్యూజన్ వస్తే, ఇక ఒక క్లాస్ రూమ్ మొత్తం గదిని కొలవాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్ల అడుగులతోనో చేతులతోనో కొలిస్తే అదొక పెద్ద గందరగోళం అయిపోతుంది. ఫలితాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు. ఒక స్టూడెంట్కి 12 అడుగులని వచ్చింది, ఇంకొకరికి 14, మరొకరికి 13. అందరూ కొల్చింది ఒకే గదిని. మరిందులో ఏది కరెక్ట్? చెప్పలేం, ఎందుకంటే అందరి అడుగు ఒకేలా ఉండదు కదా. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. సో ఈ కన్ఫ్యూజన్కి పరిష్కారమేంటి? సింపుల్, అందరూ ఒప్పుకునే ఒక కామన్ మెజర్మెంట్ సిస్టమ్ కావాలి. అంటే అందరూ మాట్లాడేందుకు ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిదన్నమాట. అలా ఒక యూనివర్సల్ స్టాండర్డ్ కోసం అన్వేషణ మొదలైంది. అసలు శతాబ్దాల క్రితం టేపులు, స్కేళ్లు లేనప్పుడు ఎలా కొలిచేవాళ్లు? వాళ్ల దగ్గర ఎప్పుడూ ఉండే టూల్స్తోనే, అంటే వాళ్ల శరీర భాగాలతోనే. అందుకే చూడండి, మూర, జాన, అడుగు, అంగుళం ఇవన్నీ అప్పట్లో వాడుకలోకొచ్చాయి. కాని ఇందులో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే,
ఎవ్వరి శరీర భాగాలు ఒకే సైజులో ఉండవు. నా జానా ఒకలా ఉంటే వేరే వాళ్ల జానా ఇంకోలా ఉంటుంది. దీంతో కొలతల్లో ఖచ్చితత్వం ఉండేది కాదు. అందుకే ఈ పద్ధతిని మార్చాల్సిన అవసరం వచ్చింది. ఆ మార్పు కోసమే ఒక అద్భుతమైన సొల్యూషన్ ముందుకొచ్చింది. అదే మెట్రిక్ సిస్టమ్. దీన్నే మనమిప్పుడు ది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లేదా సింపుల్గా SI యూనిట్స్ అని పిలుస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులందరూ అంగీకరించిన ఒక యూనిఫార్మ్ మెజర్మెంట్ సిస్టమ్ అన్నమాట. సరే, ఈ సిస్టంలో పొడవును ఎలా కొలుస్తారో చూద్దాం. బేసిక్ యూనిట్ వచ్చేసి మీటర్. ఒక మీటర్ని తీసుకుంటే దాన్ని 100 సమాన భాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని ఒక సెంటీమీటర్ అంటారు. సో 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అంతేకాదు, ఇంకా ఖచ్చితత్వం కోసం ప్రతి సెంటీమీటర్ను మళ్లీ 10 చిన్న భాగాలుగా విభజించారు. దాన్నే మిల్లీమీటర్ అంటారు. అంటే 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు అన్నమాట. చాలా సింపుల్ కదా? ఇక పెద్ద దూరాల విషయానికొస్తే 1000 మీటర్లను కలిపి 1 కిలోమీటర్గా ఫిక్స్ చేశారు. అందుకే ఈ మెట్రిక్ సిస్టమ్ అంత పాపులర్ అయ్యింది. లెక్కలు చాలా తేలికగా ఉంటాయి. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక స్టాండర్డ్ యూనిట్ ఉంది. కానీ అది సరిపోదు. దాన్ని కొలిచే టూల్స్ అంటే మన స్కేల్ లేదా టేప్ను కూడా సరిగ్గా వాడాలి. మరి కరెక్ట్గా కొలవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, స్కేల్ను వస్తువుకు ఆనించి దాని పొడవు వెంబడి తిన్నగా పెట్టాలి. వంకరగా పెట్టకూడదు. సెకండ్, కొన్నిసార్లు స్కేల్ అంచులు విరిగిపోయి 0 మార్క్ కనిపించదు. అప్పుడు ఏదైనా వేరే మార్క్ అంటే 1 సెంటీమీటర్ దగ్గర మొదలుపెట్టి ఫైనల్ రీడింగ్లోంచి ఆ 1 సెంటీమీటర్ని తీసేయాలి. ఇక మూడవది చాలా ముఖ్యం. రీడింగ్ చూసేటప్పుడు కళ్ళు కరెక్ట్గా స్కేల్ పైనుండాలి. పక్కనుంచి చూస్తే కొలత తప్పుగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఎలా కొలవాలో తెలిసిపోయింది. ఈ కొత్త స్కిల్తో మన చుట్టూ ఉన్న కదిలే ప్రపంచాన్ని అంటే మోషన్ని ఎలా డిఫైన్ చేయొచ్చో చూద్దాం. అసలు కదలిక అంటే మోషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. టైంతో పాటు ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ మారితే దాన్ని మోషన్ అంటాం. ఉదాహరణకి, ఒక బంతి ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్ళిందంటే దాని స్థానం మారింది. సో అది మోషన్లో ఉన్నట్టు. ఈ మార్పును చెప్పడానికే మనకు కొలత కావాలి. మోషన్లో చాలా రకాలున్నాయి. మొదటిది రెక్టిలీనియర్ మోషన్ అంటే సరళరేఖా చలనం. పేరులోనే ఉంది కదా, ఒకే స్ట్రేట్ లైన్లో వెళ్లే కదలిక అన్నమాట. పరేడ్లో మార్చ్ చేసే సైనికులు లేదా 100 మీటర్ల రేసులో పరిగెత్తే స్ప్రింటర్ ఇవన్నీ దీనికి మంచి ఉదాహరణలు. రెండవది సర్క్యులర్ మోషన్ అంటే వృత్తాకార చలనం. ఇందులో ఒక వస్తువు ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ ఎప్పుడూ ఒకే దూరంలో తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి, తిరుగుతున్న ఫ్యాన్ రెక్క మీద ఏదైనా ఒక పాయింట్, లేదా గడియారం ముల్లులు. ఇవన్నీ సర్క్యులర్ మోషనే. ఇక మూడవది పీరియాడిక్ మోషన్ అంటే ఆవర్తన చలనం. ఒక కదలిక ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లో మళ్లీ మళ్లీ రిపీట్ అయితే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. ఉదాహరణకు, ఉయ్యాల ఊగడం. అది ముందుకి వెనక్కి ఒకేలా రిపీట్ అవుతుంది కదా. అలాగే గిటార్ తీగను మీటినప్పుడు అది చేసే కదలిక కూడా పీరియాడిక్ మోషనే. సరే, ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకే ఆబ్జెక్ట్ ఒకేసారి 1 కంటే ఎక్కువ రకాల మోషన్లో ఉండగలదా? ఏమనిపిస్తుంది? దానికి సమాధానం ఎస్, ఖచ్చితంగా ఉండగలదు. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, నేలమీద దొర్లుకుంటూ వెళ్తున్న బంతి. అది ఒకవైపు ముందుకు వెళ్తోంది. ఇది రెక్టిలీనియర్ మోషన్. అదే సమయంలో తన చుట్టూ తాను గిర్రున తిరుగుతోంది. ఇది రొటేషనల్ మోషన్. చూసారా, ఒకేసారి 2 రకాల కదలికలు. సో మనం ఇప్పటిదాకా చూసిందంతా ఒక వాక్యంలో చెప్పాలంటే, కదలిక అనేది టైంతో పాటు ఒక వస్తువు పొజిషన్లో వచ్చే మార్పు. ఈ మార్పును మనం దూర కొలతల ద్వారానే చెప్పగలం. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, కొలత, కదలిక ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో. చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మన శరీరంలో ప్రవహించే రక్తం దగ్గర్నుంచి ఆకాశంలో తిరిగే గ్రహాల వరకు. మరి మన కంటికి కనిపించకుండా మన ప్రపంచాన్ని నిరంతరం తీర్చిదిద్దుతున్న ఆ కదలికలు ఏమైయుంటాయి? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. అసలు మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం కాంతి, నీడలు, ఇంకా ప్రతిబింబాలలోనే దాగి ఉంది. రండి, ఈరోజు వాటి ప్రయాణం గురించి కలిసి తెలుసుకుందాం.
ఒక్క క్షణం ఆలోచించండి, మనకు బయట చెట్లు కనిపిస్తాయి, మనం రోజు ప్రయాణించే బస్సులు, అందమైన పువ్వులు, ఇవన్నీ అసలు మన కంటికి ఎలా కనిపిస్తున్నాయి? చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగుంది. ఒకసారి ఊహించుకోండి, గది అంతా కటిక చీకటిగా ఉంది, ఏమాత్రం వెలుతుర్లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ గదిలో ఏమైనా వస్తువులు కనిపిస్తాయా? ఛాన్సే లేదు, అస్సలు చూడలేం. అంటే వెలుతురు లేకపోతే మనకు ఏమీ కనిపించదన్నమాట. సరే, ఇప్పుడు అదే చీకటి గదిలో జస్ట్ ఒక్క కువ్వొత్తి వెలిగించామనుకోండి, లేదంటే ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే అంతే, గదిలో ఉన్న వస్తువులన్నీ మళ్ళీ క్లియర్గా కనిపించడం మొదలవుతాయి. దీనిబట్టు మనకేమర్థమవుతోంది? మనమేదైనా చూడాలంటే కాంతి అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, కాంతి కావాలని అయితే మనకు అర్థమైపోయింది. కాని అసలు ఆ కాంతి మనకు వస్తువులను ఎలా చూపిస్తుంది, దాని రోలేంటి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, కొన్ని వస్తువులకు వాటికవే స్వంతంగా లైట్ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు, నక్షత్రాలు, లేదా మనమింట్లో వేసుకునే బల్బ్. ఇవి వాటంతటవే కాంతిని ఇస్తాయి. అందుకే వీటిని స్వయం ప్రకాశక వస్తువులు అంటాం. మరి మన చుట్టూ ఉండే మిగతా వస్తువుల సంగతేంటి అంటే, కుర్చీ, టేబుల్, పుస్తకం, వీటికి సొంతంగా లైట్ ఉండదు కదా, మరవి మనకెలా కనిపిస్తున్నాయి? సింపుల్, సూర్యుడు లేదా బల్బ్ లాంటి వాటినుంచి వచ్చిన లైట్ ఈ వస్తువుల మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి మన కళ్లకు చేరినప్పుడు మాత్రమే మనం వాటిని చూడగలం. సరే, కాంతి అలా ప్రయాణిస్తూ ఉంది, దాని దారిలో ఏదైనా ఒక వస్తువు అడ్డు వస్తే అప్పుడేమవుతుంది? అసలు కాంతి అన్ని వస్తువులతో ఒకేలా రియాక్ట్ అవుతుందా, లేక వేరే వేరేగా ఉంటుందా? చూద్దాం రండి. ఇప్పుడు ఒక గాజు లేదా మంచినీళ్లు తీసుకోండి. వాటి అవతలేముందో మనం క్లియర్గా చూడగలం. ఎందుకు? ఎందుకంటే కాంతి వాటి గుండా ఆల్మోస్ట్ పూర్తిగా ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రయాణించగలదు. ఇలాంటి వాటినే మనం పారదర్శక పదార్థాలు అంటే ట్రాన్స్పరెంట్ అంటాం. ఇక కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ట్రేసింగ్ పేపర్ లాంటివి. ఇవి కూడా లైట్ను వెళ్లనిస్తాయి, కానీ పూర్తిగా కాదు, కొంచెం మాత్రమే. అందుకే వాటి అవతల ఉన్నది మనకు కనిపిస్తుంది, కానీ అంత క్లియర్గా కాదు, కొంచెం మసకగా, బ్లర్గా కనిపిస్తుంది. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు లేదా ట్రాన్స్ల్యూసెంట్ అంటారు. ఇక మూడో రకం, ఒక చెక్క ముక్క కాని, గోడ కాని, లేదా ఒక పుస్తకం కాని తీసుకోండి. ఇవి లైట్ను తమ గుండా అస్సలు పోనివ్వవు. అందుకే వాటి అవతల ఏముందో మనకు కనిపించదు. ఇలాంటి వాటిని అపారదర్శక పదార్థాలు అంటే ఒపేకి అంటాం. సో చూశారు కదా, సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు లైట్ను ఎంతవరకు తన గుండా వెళ్లనిస్తుంది అనే దాన్ని బట్టి మనం 3 రకాలుగా చెప్పొచ్చు. పూర్తిగా వెళ్లనిస్తే పారదర్శకం, కొద్దిగానే వెళ్లనిస్తే పాక్షిక పారదర్శకం, అసలు వెళ్లనివ్వకపోతే అపారదర్శకం. అంతే. ఇందాక అపారదర్శక వస్తువుల గురించి మాట్లాడుకున్నాం కదా, అవి లైటును ఆపేస్తాయని. మరి అలా లైటును ఆపేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏమేర్పడుతుంది? అదే నీడ. ఇప్పుడు ఆ నీడల వెనకున్న రహస్యాలేంటో చూద్దాం. ఒక నీడ ఏర్పడాలంటే 3 విషయాలు కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఒక లైట్ సోర్స్ అంటే బల్బు లాంటిది. నంబర్ 2, ఆ లైట్ను ఆపడానికి ఒక అపారదర్శక వస్తువు. ఇక నంబర్ 3, ఆ నీడ కనిపించడానికి వెనకాలొక స్క్రీన్. అది గోడ కావచ్చు, నేల కావచ్చు, ఏదైనా సరే. నీడలను చూస్తే మనకు వస్తువు షేపేంతో ఒక ఐడియా వస్తుంది, కానీ ఎప్పుడూ నమ్మేయకూడదు. కొన్నిసార్లు అవి మనల్ని భలే మోసం చేస్తాయి. మనందరం చిన్నప్పుడు చేతులతో గోడమీద జంతువుల నీడలు చేసి ఆడుకున్నాం కదా, అక్కడ మన చెయ్యేమో ఒకలా ఉంటుంది, కాని నీడ చూస్తేనేమో కుందేలులాగానో పక్షిలాగానో భలే గమ్మత్తుగా కనిపిస్తుంది. కాంతి ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ పరికరముంది. ఇది కాంతికి సంబంధించిన ఒక పెద్ద నిజాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అదేంటో తెలుసా? పిన్ హోల్ కెమెరా. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఒకదానిలో ఒకటి పట్టే 2 కార్డ్బోర్డ్ బాక్సులు తీసుకుని, ఒక బాక్స్కి ఒక చిన్న పిన్నంత సైజులో హోల్ పెట్టి, రెండో బాక్స్కి ఒక ట్రేసింగ్ పేపర్ను స్క్రీన్లా అంటిస్తే చాలు, మన పిన్ హోల్ కెమెరా రెడీ అయిపోయినట్టే. సరే, ఇప్పుడు ఈ సింపుల్ కెమెరాతో బయట ఎండలో ఉన్న ఒక చెట్టును చూసామనుకోండి, ఆ ట్రేసింగ్ పేపర్ స్క్రీన్ మీద మనకేం కనిపిస్తుంది? ఏమనుకుంటున్నారు?
చెట్టులాగే కనిపిస్తుందా? నమ్మలేరుగాని ఆ స్క్రీన్ మీద కనిపించే చిత్రం తలక్రిందులుగా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అప్సైడ్ డౌన్. చెట్టు పైభాగం కింద, కింది భాగం పైన కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా! అసలు ఇది ఎలా సాధ్యం? ఒక సింపుల్ బాక్సు, ఒక చిన్న హోలు, ఒక ఇమేజ్ను ఎలా తలక్రిందులుగా మార్చేస్తుంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దీనికి సమాధానం కాంతికి ఉన్న ఒకే ఒక్క చాలా ముఖ్యమైన లక్షణంలో ఉంది. అదేంటంటే, కాంతి ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లోనే ప్రయాణిస్తుంది. సింపుల్గా చూడండి, చెట్టు పైభాగం నుంచి వచ్చే లైట్ రేస్ ఆ చిన్న హోల్ గుండా స్ట్రెయిట్గా ప్రయాణించి స్క్రీన్ కింది భాగానికి వెళ్తాయి. అలాగే చెట్టు కింది భాగం నుంచి వచ్చే లైట్ రేస్ స్ట్రెయిట్గా ప్రయాణించి స్క్రీన్ పైభాగానికి వెళ్తాయి. అందుకే మనకు ఇమేజ్ తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ చిన్న ప్రయోగమే కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తుందనడానికి ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్. ఇప్పటిదాకా కాంతిని ఆపితే ఏమవుతుందో చూసాం. ఇప్పుడు ఒక నునుపైన మెరిసే సర్ఫేస్ మీద లైట్ పడితే ఏమవుతుందో చూద్దాం. అంటే మనమిప్పుడు అద్దాలు, ప్రతిబింబాల ప్రపంచంలోకి వెళ్తున్నామన్నమాట. ఒక నీడకు అద్దంలో కనిపించే ప్రతిబింబానికి చాలా తేడా ఉంది కదా. నీడంటే ఏంటి? జస్ట్ ఒక నల్లటి ఆకారం అంతే. దాంట్లో రంగులుండవు, డీటెయిల్స్ ఉండవు. కాని అద్దంలో చూడండి, ప్రతిబింబం చాలా క్లియర్గా, కలర్స్తో, అన్ని వివరాలతో ఉంటుంది. ఎందుకిలా? ఎందుకంటే నీడ అనేది లైట్ను బ్లాక్ చేయడం వల్ల ఏర్పడుతుంది. కాని ప్రతిబింబం అనేది లైట్ బౌన్స్ అవ్వడం వల్ల, అంటే పరావర్తనం చెందడం వల్ల ఏర్పడుతుంది. చూసారా? అసలు మనం వస్తువులను ఎలా చూస్తున్నాం అని ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెట్టాం. ఈ మొత్తం ప్రయాణంలో మనం కాంతి గురించి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం. అదేమిటంటే, కాంతి ఎప్పుడూ ఒక సరళ రేఖలోనే ప్రయాణిస్తుంది. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మనం అద్దం ముందు నిల్చుంటే మన కుడి చేయి ఎడమ చేయిలా కనిపిస్తుంది కదా. కాని ఇందాక మనం చూసిన పిన్హోల్ కెమెరా ఏం చేసింది? ఇమేజ్ని పైనుంచి కిందికి, అంటే తలక్రిందులుగా మార్చింది. రెండూ కాంతితోనే పనిచేస్తున్నాయి. మరి ఒకటేమో కుడి ఎడమలను మారుస్తుంటే, ఇంకోటేమో పై కిందులను మారుస్తోంది. ఎందుకిలా? ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన చుట్టూ ఉండే ఒక అద్భుతమైన శక్తి గురించి, అదేనండి విద్యుత్ గురించి చాలా ప్రాథమిక విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలది ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. ఒక సింపుల్ టార్చ్ లైట్ తీసుకోండి. స్విచ్ వేస్తే చాలు, లైట్ వెలుగుతుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ. కాని ఆ స్విచ్ నొక్కినప్పుడు లోపలేం జరుగుతోంది? పదండి ఆ విషయాన్నే కొంచెం లోతుగా చూద్దాం. అయితే ఆ టార్చ్ లైట్ కథ అర్థం కావాలంటే ముందుగా అందులో ఉండే రెండు చాలా ముఖ్యమైన భాగాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి పవర్ ఇచ్చేది, రెండు వెలుగునిచ్చేది. ఇదేనన్నమాట అసలు హీరో. దీన్నే మనం ఎలక్ట్రిక్ సెల్ అంటాం. టార్చ్కి కావాల్సిన పవరంతా దీని నుంచే వస్తుంది. దీని లోపల ఉండే రసాయనాల నుంచి ఇది ఎలక్ట్రిసిటీని తయారుచేస్తుంది. మనం మామూలుగా బ్యాటరీలని పిలుచుకునేవి ఇవే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ప్రతి ఎలక్ట్రిక్ సెల్కి ఇలా రెండు కనెక్షన్ పాయింట్స్, అంటే టెర్మినల్స్ ఉంటాయన్నమాట. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగటివ్. సరే, పవర్ సోర్స్ గురించి చూశాం కదా. ఇక రెండో ముఖ్యమైన భాగం బల్బ్. ఎలక్ట్రిక్ సెల్లాగే ఈ బల్బుకు కూడా కరెంటు ఫ్లో అవ్వడానికి రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఈ బల్బ్ లోపల ఉండే సన్నని తీగ, అంటే ఫిలమెంట్, వెలిగినప్పుడే మనకు కాంతి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడొక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, మన దగ్గర రెండు భాగాలున్నాయి. రెండింటికి రెండేసి టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి పవరిస్తే ఇంకోటి తీసుకుంటుంది. ఈ మొత్తం సిస్టమ్ పనిచేయడానికే ఇదే అసలైన కీలకం. సరే, మన దగ్గరిప్పుడు పవరిచ్చే సెల్లుంది, వెలుగునిచ్చే బల్బుంది. మరి బల్బు వెలగాలంటే వీటిని ఎలా కలపాలి? ఇప్పుడు ఆ కనెక్షన్ గురించే చూద్దాం. చూడండి, మన దగ్గర వైర్లు ఉన్నాయి కాదా అని వాటిని ఎలా పడితే అలా కనెక్ట్ చేస్తే బల్బు వెలగదు. కరెంటు సరిగ్గా ప్రవహించాలంటే ఆ కనెక్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. దీన్ని ఒక రేస్ ట్రాక్ లాగా ఊహించుకోండి. ఎక్కడైనా బ్రేక్ ఉంటే రేస్ ఆగిపోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా సెల్ యొక్క ఒక టెర్మినల్ నుంచి మొదలై బల్బు గుండా వెళ్ళి మళ్లీ వెనక్కి మరో టెర్మినల్కి చేరే ఒక కంప్లీట్
అన్బ్రోకెన్ పాత్ ఉండాలి. ఇప్పుడు మనం అసలైన కాన్సెప్ట్కి వచ్చేసాం. ఇలా కరెంటు ప్రవహించడానికి వీలుగా ఉండే ఈ పూర్తి మార్గాన్నే మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక స్టాండర్డ్ రూల్ ఉందన్నమాట. ఒక సర్క్యూట్లో కరెంట్ ఎప్పుడూ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ వైపే ప్రవహిస్తుందని మనం అనుకుంటాం. ఇది ఒక కన్వెన్షన్. సరే, సర్క్యూట్ బానే ఉందే, కాని ఎప్పుడూ ఆన్లోనే ఉంటే కష్టం కదా. మనకు కావలసినప్పుడు ఆన్, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి. మరి దానికేం కావాలి? ఆ పని చేసేదే ఈ స్విచ్. సింపుల్గా చెప్పాలంటే ఇది కరెంట్కి ఒక గేట్ కీపర్ లాంటిది. దారివ్వాలా వద్దా అనేది ఇదే డిసైడ్ చేస్తోంది. సర్క్యూట్ని కలపడం లేదా విడగొట్టడం దీని పని. ఇది ఎలా పనిచేస్తుందంటే, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు సర్క్యూట్లో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అంటే ఒక డ్రాబ్రిడ్జ్ పైకి లేపినట్టు అన్నమాట. కరెంటు వెళ్ళలేదు. అదే స్విచ్ ఆన్ చేస్తే ఆ గ్యాప్ మోసుకుపోతుంది, బ్రిడ్జ్ కిందకి దించినట్టు. అప్పుడు కరెంటు హ్యాపీగా ఫ్లో అయిపోయి బల్బు వెలుగుతుంది. ఇప్పటిదాకా మనం సర్క్యూట్ని కలపడానికి మెటల్ వైర్లని వాడాం, బానే ఉంది. కానీ వేరే మటీరియల్స్ వాడితే, ఉదాహరణకి ఒక పత్తి దారంతో కలిపితే పనిచేస్తుందా? ఏమంటారు? ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మన సర్క్యూట్లో స్విచ్ తీసేసి అక్కడ ఒక గ్యాప్ ఉంచుదాం. ఆ గ్యాప్లో మన చుట్టూ ఉండే కొన్ని వస్తువుల్ని ఒక్కొక్కటిగా పెట్టు చూద్దాం ఏమవుతుందో. చూశారు కదా రిజల్ట్స్? తాళం చెవి, ఇనుప మేకు పెట్టినప్పుడు బల్బు వెలిగింది. అదే రబ్బరు, ప్లాస్టిక్ స్కేలు పెట్టినప్పుడు వెలగలేదు. అంటే కొన్ని పదార్థాలు కరెంట్ని వెళ్లనిస్తున్నాయి, కొన్ని ఆపేస్తున్నాయి. ఏ పదార్థాలైతే తమ గుండా కరెంటుని ఈజీగా వెళ్లనిస్తాయో వాటిని మనం కండక్టర్స్ అంటే వాహకాలు అంటాం. అందుకే కదా వైర్లని రాగి, అల్యూమినియం లాంటి మెటల్స్తో తయారుచేస్తారు. మరి కరెంటుని అస్సలు వెళ్లనివ్వని పదార్థాలు? వాటినే ఇన్సులేటర్స్ అంటే బంధకాలు అంటాం. రబ్బరు, ప్లాస్టిక్, కలప ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. మన శరీరం కూడా ఒక మంచి విద్యుత్ వాహకం. అందుకే ఎలక్ట్రికల్ వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. చూడండి, వాహకాలు కరెంట్ని పంపిస్తాయి, బంధకాలు ఆపుతాయి. రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. కానీ ఎలక్ట్రిసిటీని మనం సురక్షితంగా, సమర్థవంతంగా వాడుకోవాలంటే ఈ రెండూ సమానంగా అవసరం. వాహకాలు పనులను చేస్తే బంధకాలు మనల్ని కాపాడతాయి, కరెంటుని సరైన దారిలో పెడతాయి. ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే అయస్కాంతాలు. అవును, మన చుట్టూ ఉండే ఆ అద్భుతమైన కంటికి కనిపించని శక్తి గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఒక్కసారి ఓ జంక్యార్డ్ గురించి ఆలోచించండి. అంటే పాత ఇనుప సామానంతా పడేసే చోటు. అక్కడో పెద్ద క్రేనుంది. దానికి ఎలాంటి తాళ్లూ లేవు. అయినా సరే టన్నుల కొద్దీ ఇనుప చెత్తను అలా గాల్లోకి లేపేస్తోంది. చూడ్డానికేదో మ్యాజిక్లాగే ఉంది కదా. అసలు ఇంతకీ ఏంటా శక్తి? ఆ భారీ క్రేన్ను నడిపిస్తున్న ఆ అదృశ్య బలం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు మూలం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ పెద్ద క్రేన్లో పనిచేసే శక్తే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుల్లో కూడా ఉంది. అంటే మన పిన్ హోల్డర్స్లో, ఫ్రిడ్జ్ డోర్కి, కొన్నిసార్లు పెన్సిల్ బాక్సులకు కూడా అదే శక్తి ఉంటుంది. చూసారా, ఎంత పెద్ద పనుల దగ్గర నుంచి మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న వస్తువుల వరకు ఈ శక్తి అంతటా వ్యాపించి ఉంది. సరే, ఇంతకీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలాలేంటే తెలుసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. దీని వెనుక ఒక మంచి ఆసక్తికరమైన కథే ఉంది. ఈ కథ మనల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీస్కి తీసుకెళ్తుంది. అక్కడ మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడట. రోజులాగే తన గొర్రెలను మేపడానికి కొండల్లోకి వెళ్లేవాడు. అతని చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది, గొర్రెలను అదిలించడానికి. ఆ కర్ర చివరన ఒక ఇనుప ముక్క ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, అతను నడుస్తుండగా ఉన్నట్టుండి ఆ కర్ర ఓ వింత రాయికి గట్టిగా అతుక్కుపోయింది. ఎంతలాగంటే దాన్ని పీకడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఆ తర్వాత తెలిసింది, మ్యాగ్నస్ కనుకొన్న ఆ వింత రాయి పేరే మ్యాగ్నటైట్. అదొక సహజ అయస్కాంతం. బహుశా ఆ గొర్రెల కాపరి మ్యాగ్నస్ పేరుమీదే దానికి ఆ పేరు పెట్టి ఉంటారు. ఈ రాళ్లకు సహజంగానే ఇనుమును ఆకర్షించే గుణం ఉంటుందన్నమాట.
అంటే మ్యాగ్నెటైట్ లాంటివి ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంతాలు. కాని ఈ రోజుల్లో మనం చూసే చాలా అయస్కాంతాలు అంటే బారాకారంలో, గుర్రపునాడ ఆకారంలో ఉండేవి అవన్నీ మనుషులు తయారుచేసినవి. వాటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. సరే, అయస్కాంతాల కథాకమామీషు ఏంటో చూశాం కదా, మరి ఇప్పుడు అవి అసలు ఎలా పనిచేస్తాయి, వాటి ఆకర్షణ వెనుక ఉన్న సూత్రాలేంటో చూద్దాం. ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనుకోండి, ఓ టైలర్ పనిచేసుకుంటూ సూదిని కింద పడేశాడు. ఆ చిన్న సూదిని వెతకడం ఎంత కష్టమో తెలుసు కదా. మరి అదే పనిని ఒక అయస్కాంతంతో ఎంత సులభంగా చేయొచ్చు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇక్కడ ఈ పట్టిక చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయస్కాంతం అన్ని వస్తువులను ఆకర్షించదు. ఇక్కడ చూడండి, ఇనుప బంతిని ఆకర్షించింది, కానీ ప్లాస్టిక్ స్కేల్ను గాని తోలు బూటును గాని అస్సలు పట్టించుకోలేదు. దీన్ని బట్టి మనకొక ముఖ్యమైన విషయం తెలుస్తోంది. అంటే విషయమేంటంటే ఇనుము, నికెల్, కోబాల్ట్ లాంటి పదార్థాలు మాత్రమే అయస్కాంతానికి అంటుకుంటాయి. వీటినే అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. అదే ప్లాస్టిక్, కలప, రబ్బరు లాంటివి అయస్కాంతం వైపు ఆకర్షించబడవు. వీటిని అయస్కాంతేతర పదార్థాలు అంటారు. ఓకే, అయస్కాంతం కొన్ని వస్తువులను ఆకర్షిస్తుందని మనకర్థమైంది. కాని ఆ ఆకర్షణ శక్తి అయస్కాంతం అంతా ఒకేలా ఉంటుందా, లేక కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉంటుందా? ఏమంటారు? దీన్ని తెలుసుకోవడానికి ఓ చిన్న ప్రయోగం చేస్తే సరిపోతుంది. ఒక బార్ అయస్కాంతం తీసుకుని దానిమీద ఇనుప పొడిని చల్లామనుకోండి. ఆ పొడి మొత్తం ఎక్కువగా 2 చివర్లకే వెళ్ళి అంటుకుంటుంది. మధ్యలో చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఆ చివర్లనే అయస్కాంత ధ్రువాలు లేదా పోల్స్ అంటారు. ఆకర్షణ శక్తి మొత్తం అక్కడే కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మనం అయస్కాంతం ఆకర్షణ గురించి చూశాం. కానీ దానికింకో అద్భుతమైన గుణముంది. బహుశా అదే దాని అత్యంత ప్రసిద్ధ ట్రిక్ అనుకోవచ్చు. అదేంటంటే దారి చూపించడం. మళ్ళీ మనం ఒక కథలోకి వెళ్తున్నాం. ఈసారి ప్రాచీన చైనాకి. అక్కడ హోయాంగ్ టీ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన రథం ఉండేది. ఆ రథం మీద ఒక స్త్రీ విగ్రహం ఉండేదట. ఆ విగ్రహంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే రథం ఎటు తిరిగినా, ఏ దిక్కుకి వెళ్ళినా సరే ఆ విగ్రహం చాచిన చెయ్యి మాత్రం ఎప్పుడూ ఒకే దిక్కును, దక్షిణం వైపునే చూపిస్తూ ఉండేది. దాంతో ఆ చక్రవర్తి ఎంత కొత్త ప్రదేశాలకు వెళ్ళినా దారి తప్పిపోయే ప్రశ్నే ఉండేది కాదు. మరి ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? అదే అయస్కాంతం యొక్క దిశానిర్దేశక ధర్మం. సింపుల్గా చెప్పాలంటే ఒక అయస్కాంతాన్ని దారానికి కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలోనే ఆగుతుంది. ఉత్తరం వైపు చూపే కొనను ఉత్తర ధ్రువం అని, దక్షిణం వైపు చూపే కొనను దక్షిణ ధ్రువమని అంటారు. అయస్కాంతంలో ఉన్న ఈ అద్భుతమైన గుణాన్నే ఉపయోగించుకుని కనుగొన్న పరికరమే దిక్సూచి. కొన్ని వందల సంవత్సరాలుగా నావికులు, యాత్రికులు దారి తెలుసుకోవడానికి దీనిమీదే ఆధారపడ్డారు. సరే, బాగుంది. మరి మనం కావాలంటే ఒక అయస్కాంతాన్ని తయారు చేసుకోవచ్చా? ఒకవేళ తయారు చేస్తే దాని శక్తిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. అవును, మనంతట మనమే ఒక అయస్కాంతాన్ని తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే ఒక మామూలు ఇనుప కడ్డీని తీసుకోండి. ఒక బలమైన అయస్కాంతం తీసుకుని దాని ఒక ధ్రువంతో అంటే ఒక చివరతో ఆ ఇనుప కడ్డీ మీద ఒకే దిశలో రుద్దాలి. పైకి లేపి మళ్లీ మొదటినుంచి రుద్దాలి. ఇలా ఒక 30-40 సార్లు చేస్తే చాలు. ఆ ఇనుప కడ్డీకి కూడా అయస్కాంత శక్తి వస్తుంది. ఇక అయస్కాంతాల విషయంలో ఒక ముఖ్యమైన నియమముంది. అదేంటంటే వ్యతిరేక ధ్రువాలు ఎప్పుడూ ఆకర్షించుకుంటాయి. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని లాక్కుంటుంది. అదే ఒకే రకమైన ధ్రువాలైతే అంటే ఉత్తర ఉత్తర లేదా దక్షిణ దక్షిణ అవి ఒకదానికొకటి దూరంగా నెట్టుకుంటాయి. దీన్నే వికర్షణ అంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అయస్కాంతాలు చాలా సున్నితమైనవి. వాటిని గట్టిగా వేడిచేసినా, సుత్తితో కొట్టినా లేదా చాలా ఎత్తునుంచి కిందపడేసినా వాటి శక్తి పోతుంది. వాటి అయస్కాంత శక్తిని అవి కోల్పోతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటివరకు మనం అయస్కాంతాల వెనుక ఉన్న ప్రాథమిక శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం. ఆశ్చర్యమేంటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ కనిపించని శక్తి ఎన్నో చోట్ల దాగి ఉంది.
మన ఫోన్ స్పీకర్లలో, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లలో, చివరికి మన ఏటీఎం కార్డులో కూడా. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మనకు తెలియకుండా ఇంకా ఎక్కడెక్కడ ఈ అద్భుత శక్తి తన మ్యాజిక్ని చూపిస్తూ ఉందో? మనమిప్పుడు తాగుతున్నాం కదా, ఈ నీళ్లు బహుశా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు కూడా తాగుండొచ్చు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలది ఎలా సాధ్యం? మన గ్రహం మీద ఉన్న ఈ అత్యంత విలువైన నీటి ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో పదండి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా మనం చూడని నీటి గురించి మాట్లాడుకుందాం. తరువాత భూమి అనే ఈ నీటి యంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆవిరి వాన చినుకుగా ఎలా మారుతుందో, కొన్నిసార్లు నీరు ఎక్కువైతే కొన్నిసార్లు తక్కువైతే ఏం జరుగుతుందో, చివరిగా ఈ మొత్తం చక్రంలో మన పాత్ర ఏంటో కూడా చర్చిద్దాం. ముందుగా మొత్తం భూమి గురించి ఆలోచించే ముందు మన గురించి, మన జీవితంలో నీటి గురించి కాస్త మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక కుటుంబం మొత్తం రోజంతా కేవలం ఒకే ఒక్క బకెట్ నీటితో సర్దుకోవాలంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్న చాలు మన జీవితంలో నీళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవడానికి. నిజమే కదా, ఆ ఒక్క బకెట్ నీళ్లు ఎంతసేపొస్తాయి? తాగటానికి, వంట చేయటానికి, స్నానం చేయటానికి, ఇల్లు శుభ్రం చేయటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బకెట్ ఖాళీ అవ్వడానికి ఎంతోసేపు పట్టదు. మన అవసరాలు అలా ఉంటాయి మరి. ఇప్పుడు చూడండి, ఇది మనం నేరుగా చూడని నీటి లెక్క అన్నమాట. ఏకంగా 500 లీటర్లు! ఎందుకో తెలుసా? కేవలం 1 కిలో గోధుమలు పండించడానికి ఇంత నీరు అవసరం. అంటే సుమారుగా 25 పెద్ద బకెట్ల నీరు. షాకింగ్గా ఉంది కదా? దీని అర్థమేంటంటే, మన నీటి వాడకం కేవలం మనం తాగే నీళ్లతోనూ, స్నానం చేసే నీళ్లతోనూ ఆగిపోదు. మనం తినే తిండి దగ్గర్నుంచి వాడే ప్రతి వస్తువు వెనుక కూడా బోలెడంత నీరు దాగి ఉంటుంది. సరే, మన వ్యక్తిగత వాడకం నుంచి ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రానికి వెళ్దాం. అంటే ప్రపంచస్థాయికి. ఇక్కడో చిన్న చిక్కు ప్రశ్న ఉంది. మనందరికీ తెలుసు, భూమి మీద 3/2 వంతులు నీరే ఉందని. కాని అసలు విషయమేంటంటే, అందులో 97% ఉప్పు నీరు, అంటే సముద్రాల్లో ఉండేది. మనం వాడుకోడానికి వీలయ్యే మంచినీరు కేవలం 3%. ఎప్పుడో 1798లో కాలరిజ్ చెప్పిన ఈ మాటలు మన పరిస్థితిని కరెక్ట్గా వివరిస్తాయి. చుట్టూ ఇంత నీరు ఉన్నా తాగడానికి మాత్రం ఒక్క చుక్క కూడా పనికిరాదు. మరి మనకు కావాల్సిన ఈ మంచినీరు అసలు ఎక్కడనుంచి వస్తోంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ అద్భుతమైన సహజ ప్రక్రియ. అదే జలచక్రం లేదా వాటర్ సైకిల్. ఈ మొత్తం ప్రక్రియని మనం 4 ముఖ్యమైన దశలుగా చూడొచ్చు. ఈ దశలన్నీ కలిసి ఒకదాని తర్వాత ఒకటి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. మొదటి దశలో నీరు గాలిలోకి చేరుతుంది. ఎలాగంటే, సూర్యుడి వేడికి సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరై పైకి వెళ్తుంది. దీన్ని బాష్పీభవనం అంటాం. అదే టైంలో చెట్లు కూడా వాటి ఆకుల నుంచి నీటి ఆవిరిని గాలిలోకి వదులుతాయి. దీన్నే బాష్పోత్సేకం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు నీరంతా ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తరువాతి ముఖ్యమైన దశ ఘనీభవనం. అంటే మన కంటికి కనిపించకుండా గాలిలో కలిసిపోయిన ఆ నీటి ఆవిరి మళ్లీ నీటి చుక్కలుగా మారడమన్నమాట. దీనికొక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లటి నీళ్ల గ్లాసు బయట నీటి చుక్కలేర్పడతాయి కదా, అదే ఘనీభవనం అంటే. గాలిలోని ఆవిరి ఆ చల్లని గ్లాసును తాకి నీటి చుక్కలుగా మారుతుంది. సరిగ్గా ఇదే ప్రక్రియ ఆకాశంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పైకి వెళ్లిన నీటి ఆవిరి చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి అవన్నీ కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలు బరువెక్కిన తర్వాత అందులోని నీరు వర్షం, మంచు లేదా వడగండ్ల రూపంలో మళ్లీ భూమి మీదకొచ్చేస్తుంది. ఇలా వచ్చిన నీటిలో కొంత నదుల ద్వారా సముద్రంలోకి వెళితే మరికొంత భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలంగా నిల్వ ఉంటుంది. అయితే ఈ నీటి చక్రం ఎప్పుడూ ఒకేలా పర్ఫెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పుతుంది. అలా నీరు మరీ ఎక్కువైనా లేదా మరీ తక్కువైనా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. విచిత్రమేంటంటే, మనకు ప్రాణాధారమైన వర్షాన్ని ఇచ్చే ఈ వ్యవస్థే కొన్నిసార్లు తీవ్ర రూపం దాలుస్తోంది. అదే నీరు
ఒక్కొక్కసారి వినాశకరమైన వరదలకు కారణమవుతోంది. లేదా వర్షాలు లేకపోతే పంటలను ఎండబెట్టే తీవ్రమైన కరువులకు దారితీస్తోంది. ఇంత సున్నితమైన ఈ నీటి చక్రంలో మన పాత్ర ఏంటి? మన బాధ్యతను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సరే, భూమీద ఉన్న నీరు మొత్తంగా చూస్తే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అదెక్కడికి పోదు, అది నిజమే. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్యుంది. ఏంటంటే, మనం వాడుకోవడానికి అందుబాటులో ఉండే మంచినీరు చాలా చాలా తక్కువ. పైగా జనాభా పెరుగుతున్న కొద్దీ దానిమీద ఒత్తిడి కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం: వర్షపు నీటి సంరక్షణ. వాన నీటిని పడిన చోటే పట్టుకోవడం అనే సింపుల్ సూత్రంతో మనం నీటిని కాపాడుకోవచ్చు, భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. ఇది మనం చాలా తేలిగ్గా చెయ్యొచ్చు. ఉదాహరణకు, మన ఇంటి పైకప్పు మీద పడిన వర్షపు నీటిని ఒక ట్యాంక్లోకి పట్టుకోవడం గానీ, లేదా రోడ్ల పక్కన కాలువల్లోని నీటిని వృధాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకేలా చేయడం గానీ, ఇలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. భూమి మీద ఉన్న మొత్తం నీరు ఎక్కడికి పోనప్పుడు మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనే విషయం ఎందుకంత ముఖ్యంగా మారింది? ఎందుకంటే అసలైన సవాలు నీటిని కాపాడటం కాదు, మనందరి అవసరాలకు అది సరైన చోట, సరైన సమయంలో, సరైన రూపంలో అందుబాటులో ఉండేలా చూసుకోవటం. మన చుట్టూ ఎప్పుడూ ఉండే గాలి గురించి మనకెంత తెలుసు? అది కేవలం ఖాళీ ప్రదేశమనిపిస్తుంది, కాని నిజానికి మనల్ని బ్రతికించే సర్వస్వం అదే. సరే, మరి ఈ కనిపించని శక్తి వెనకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఒక చిన్న పొడుపు కథతో ఆరంభిద్దాం. మన చుట్టూనే ఉంటుంది, మనల్ని బ్రతికిస్తుంది, కాని దాన్ని మనం చూడలేం. ఏంటది? అవును, అదే గాలి, ఒక అద్భుతమైన అదృశ్య శక్తి. అంటే గాలి కదులుతుందంటే దానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? మామూలు శక్తి కాదు. పెద్ద పెద్ద తుఫాన్లొచ్చినప్పుడు చూడండి, బలంగా వీచే గాలి ఏకంగా చెట్లనే పెకిలించి పడేస్తుంది, ఇండ్ల పైకప్పులను కూడా ఎగరగొట్టేస్తుంది. అయితే అంత విధ్వంసం సృష్టించగల గాలి చాలా సున్నితంగా కూడా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకునే కాగితపు గిలక అంటే ఫిర్కీ, దాన్ని తిప్పేది కూడా ఈ గాలే కదా. అంటే చూడండి, దానిలో ఎంత శక్తియుందో అంతే సున్నితత్వం కూడా ఉంది. మరి మన చుట్టూ ఉన్న ఈ గాలి నిజంగా ఉందా, లేకపోతే అదంతా కేవలం ఖాళీ స్థలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఓ సింపుల్ ప్రయోగం చేసి చూద్దాం. ఒక ఖాళీ బాటిల్ తీసుకుని దాన్ని బోర్లించి ఒక నీళ్ల బకెట్లో ముంచండి. ఏమవుతుంది? ఆశ్చర్యంగా నీళ్లు లోపలికి వెళ్లవు. ఎందుకని? ఎందుకంటే ఆ బాటిల్ ఖాళీగా లేదు, దాని నిండా గాలి ఉంది. ఇప్పుడు అదే బాటిల్ను కొంచెం పక్కకు వంచితే బుడబలు వస్తూ గాలి బయటకు పోతుంది, అప్పుడు నీళ్లు లోపలికి వెళతాయి. ఈ చిన్న ప్రయోగం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్తోంది. గాలి అంటే శూన్యం కాదు, దానికి కూడా స్థలం కావాలి, అది కూడా ఒక నిజమైన పదార్థం. మన భూమి చుట్టూ అదృశ్య దుప్పటిలా కప్పి ఉన్న ఈ గాలి పొరనే వాతావరణమంటాం. మనం పైకి అంటే కొండరు ఎక్కే కొద్దీ ఈ గాలి పల్చపడుతుంది. అందుకే పర్వతారోహకులు వాళ్లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు. గాలి ఒక పదార్థం అని మనకిప్పుడు అర్థమైంది. సరే, మరి ఆ పదార్థంలో ఏమేముంటాయి? మనం పీల్చే ఒక్క శ్వాసలో ఏముందో ఇప్పుడు చూద్దామా? ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గాలి అంటే ఏదో ఒకే ఒక్క వాయువు అనుకుంటాం కదా, కాని కానే కాదు, అదొక మిశ్రమం. మనం పీల్చే గాలిలో చాలా భాగం అంటే ఓ 78% వరకు నైట్రోజన్ ఉంటుంది. మనకు ప్రాణం పోసే ఆక్సిజన్ కేవలం 21%. ఇక మిగిలిన 1%లో కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువులు ఉంటాయి. విచిత్రంగా ఉంది కదూ? గాలిలోని ఆ ముఖ్యమైన భాగాలలో ఒకదాని గురించి తెలుసుకోవాలంటే ఈ చిన్న ప్రయోగం చూడండి. 2 వెలుగుతున్న కొవ్వొత్తులు తీసుకోండి. ఒకదాని మీద గ్లాసు బోర్లించండి. ఏమైంది? లోపలున్న కొవ్వొత్తి ఆరిపోయింది, బయట ఉన్నదింకా వెలుగుతూనే ఉంది. ఎందుకిలా జరిగింది? ఇదే మన ప్రశ్న. ఆ గ్లాస్ కిందున్న మంట ఎందుకారిపోయింది? ఒక్క క్షణం ఆలోచిస్తే గాలికున్న ఒక ముఖ్యమైన గుణం మనకు అర్థమవుతుంది. సమాధానం: ఆక్సిజన్. మంట మండటానికి గాలిలోని ఆక్సిజన్ అనే భాగం చాలా అవసరం. గ్లాసు బోర్లించగానే లోపల ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ అయిపోయింది, వెంటనే మంట ఆరిపోయింది. ఆక్సిజన్ కాకుండా గాలిలో ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ భాగముండే నైట్రోజన్,
మంటకు సహాయపడదు. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, నీటి చక్రానికి అవసరమైన నీటి ఆవిరి, ఇంకా మన కంటికి కనిపించని చిన్న చిన్న ధూళి కణాలు కూడా గాలిలో కలిసి ఉంటాయి. గాలి కేవలం ఆకాశంలోనే ఉంటుందా? కానే కాదు. మనం అస్సలు ఊహించని చోట్ల కూడా దాగి ఉంటుంది. భూమిమీద జీవం నిలవటానికి కారణమైన ఆ రహస్య ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా గిన్నెలో నీళ్లు వేడిచేసేటప్పుడు గమనించారా? నీళ్లు మరగకముందే గిన్నె లోపల అంచులకు చిన్న చిన్న బుడగలు అంటుకునుంటాయి. అవేంటో తెలుసా? అవి నీటిలో కరిగిపోయిన గాలి బుడగలు. ఈ చిన్న బుడగలు నీటిలో ఉండే జీవులకు ప్రాణాధారం. చేపలు, ఇతర జలచరాలు శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ను ఈ నీటిలో కరిగిన గాలినుంచే తీసుకుంటాయి. అంటే నీటిలో కూడా జీవానికి గాలి ఎంతో అవసరం. నీటిలోనే కాదు, మట్టిలో కూడా గాలి ఉంటుంది. నమ్ముతారా? ఒక మట్టిగడ్డ మీద నీళ్లు పోసి చూడండి, వెంటనే బుడగలు పైకొస్తాయి. ఆ బుడగలు మరేంటో కాదు, మట్టి కణాల మధ్య ఇరుక్కుపోయిన గాలి. మట్టిలో ఉండే ఈ గాలి మొక్కల వేర్లు బ్రతకడానికి, వానపాములలాంటి జీవులు శ్వాస తీసుకోడానికి చాలా ముఖ్యం. అందుకే కదా పెద్ద వర్షం పడి మట్టి బోరియలన్నీ నీటితో నిండిపోయినప్పుడు శ్వాస అందక వానపాములన్నీ బయటకొస్తాయి. ఇంతకీ మన వాతావరణంలో ఈ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాయి? ఈ గ్రహం మొత్తం ఒక అద్భుతమైన శ్వాస చక్రాన్ని అనుసరిస్తుంది. అదేంటో చూద్దాం. ప్రకృతిలో ఇదొక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. మనలాంటి జంతువులు ఇంకా మొక్కలు కూడా శ్వాస కోసం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. కాని మొక్కలు దానికి బదులుగా సూర్యరశ్మిలో కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని మనకవసరమైన ఆక్సిజన్ను తిరిగి ఇస్తాయి. చూశారా? ఈ ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ వల్లే మన వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఎప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. మొక్కలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడి ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. చివరిగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గాలివల్లే పవన యంత్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. పక్షులు, విమానాలు ఎగరగలుగుతున్నాయి. మొక్కల విత్తనాలు వ్యాప్తి చెందుతున్నాయి. చివరికి మనకు నీటినిచ్చే నీటి చక్రం కూడా గాలిమీదే ఆధారపడి ఉంది. గాలి లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అంటే గాలి అనేది ఈ భూమిమీద ఉన్న ప్రతి జీవిని కలిపి ఉంచే ఒక కనిపించని బంధం. మరి అలాంటి ఈ సున్నితమైన బంధాన్ని మనం తెంచేస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. మనం రోజూ ఏదో ఒకటి పారేస్తూనే ఉంటాం కదా. అది చిన్న కాగితం ముక్క కావచ్చు, ఓ పాలిథిన్ కవర్ కావచ్చు, లేదా ఏదైనా పాత వస్తువు. దాన్ని చెత్తబుట్టలో వేశామంటే ఇక మన పని అయిపోయిందనే అనుకుంటాం. కాని నిజంగా అక్కడితో కథ ముగిసిందా? అక్కడి నుంచి దాని ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు విశ్లేషణలో ఆ పారేయడం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. కరెక్ట్. మనం మామూలుగా అనేస్తాం, అది పారేయండి అని. కానీ అసలీ పారేసే చోటు ఎక్కడుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి, భూమిద నుంచి మాయమైపోతుందా ఏంటి? అస్సలు లేదు. ఖచ్చితంగా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఎందుకంటే మనం పారేసే ప్రతి ఒక్క వస్తువు ఎక్కడికొక చోటికి వెళ్ళి తీరుతుంది. నిజానికి మనం ప్రతిరోజూ అక్షరలా పర్వతాలంత చెత్తను తయారుచేస్తున్నాం. మన ఇళ్ళు, స్కూళ్ళు, ఆఫీసులు ఇలా అన్ని చోట్ల నుంచి టన్నుల కొద్దీ చెత్త పోగవుతుంది. మరి ఈ చెత్తనంతా సఫాయి కర్మచారులేం చేస్తారు? వాళ్లు దాన్ని సేకరించి ట్రక్కుల్లో వేసుకుని సిటీకి దూరంగా ఉన్న ఓ లోతట్టు ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆ ప్లేస్నే ల్యాండ్ఫిల్ అంటారు. సరే, అంతా బానే ఉంది. కాని అక్కడేం జరుగుతుందసలు? సరే, ఇప్పుడు దాని గురించే కొంచెం వివరంగా చూద్దాం. ఆ ల్యాండ్ఫిల్కి చేరిన చెత్తంతా ఒకే రకంగా అయితే ఉండదు కదా. అందుకే అక్కడ చేసే మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన పని ఆ చెత్తను వేరు చేయడం. అది ఎలా చేస్తారో చూద్దామా మరి? బేసిగ్గా చెప్పాలంటే చెత్తను 2 రకాలుగా విడగొట్టచ్చు. ఒకటి కుళ్ళిపోయే చెత్త. అంటే మన వంటగది నుంచి వచ్చే పండ్ల తొక్కలు, మిగిలిపోయిన అన్నం, ఆకులు ఇలాంటివన్నమాట. ఇవి మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఇక రెండోది కుళ్ళిపోని చెత్త. ఉదాహరణకి ప్లాస్టిక్ సంచులు, గాజు ముక్కలు, లోహాలు. అయ్యబాబోయ్, ఇవి 100 సంవత్సరాలైనా సరే కుళ్ళిపోకుండా అట్టాగే ఉండిపోతాయి. అవును, ఈ విభజన ఐడియాని ఇప్పుడు చాలా మున్సిపాలిటీలు ఫాలో అవుతున్నాయి. అందుకే మనకు 2 రకాల డబ్బాలు కనిపిస్తాయి. గ్రీన్ డబ్బాలో కుళ్ళిపోయే చెత్త వెయ్యాలి,
బ్లూ డబ్బాలో కుళ్ళిపోయే చెత్త వేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చెత్తని మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. చెత్త నుండి సంపద? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముఖ్యంగా ఆ కుళ్ళిపోయే చెత్తని సరిగ్గా మేనేజ్ చేస్తే అది అస్సలు సమస్యే కాదు, అదొక వరం లాంటిది. అవును, దాన్ని మనం చాలా విలువైన వనరుగా మార్చేయొచ్చు. ఆ ప్రాసెస్నే కంపోస్టింగ్ అంటారు. కంపోస్టింగ్ అంటే ఏంటంటే ఈ కుళ్ళిపోయే చెత్తనంతటినీ పోషకాలు నిండిన మంచి ఎరువుగా మార్చడమన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి చేసే రీసైక్లింగ్. ఈ ఎరువుని మొక్కలకి వేశారనుకోండి, అవి ఎంత ఆరోగ్యంగా పెరుగుతాయో. చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటో తెలుసా? ఎండిన ఆకుల్ని పోగేసి కాల్చేయటం. కాని అలా చేయటం చాలా ప్రమాదం. దానివల్ల మన ఆరోగ్యానికి డేంజరైన వాయువులు గాల్లోకి వస్తాయి. దానికి బదులుగా సింపుల్గా కంపోస్ట్ చేశారనుకోండి, అవే ఆకులు మనకు సూపర్ యూస్ఫుల్ ఎరువుగా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు మన కంపోస్టింగ్ స్టోరీలోకి ఒక హీరో వస్తున్నాడు. అదే వానపాము. ముఖ్యంగా రెడ్ వర్మ్స్ అంటే ఎర్ర వానపాములు. వీటిని రైతుమిత్రులు అని ఎందుకంటారో తెలుసా? వాటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఈ ఎర్ర వానపాముల హెల్ప్తో కంపోస్ట్ తయారుచేసే సూపర్ ఫాస్ట్ పద్ధతినే వర్మీ కంపోస్టింగ్ అంటారు. ఇది మామూలు కంపోస్టింగ్ కంటే చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వర్మీ కంపోస్టింగ్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. ముందుగా ఒక పెట్టెలో కొంచెం ఇసక, ఆకులు, కూరగాయల వేస్ట్ వేసి ఒక బెడ్లాగా రెడీ చేయాలి. ఆ తర్వాత అందులోకి ఎర్ర వానపాముల్ని వదిలేయాలి. వాటికి అప్పుడప్పుడు మన కిచెన్ వేస్ట్ని ఫుడ్డుగా వేస్తూ ఉంటే చాలు. నమ్మండి, కేవలం 3-4 వారాల్లోనే ఆ చెత్తనంతా సూపర్ క్వాలిటీ ఎరువుగా మార్చేస్తాయి. సరే, ఇప్పటిదాకా కుళ్ళిపోయే చెత్త కథ చూశాం, అంతా బాగుంది. కానీ ఇప్పుడు రెండో రకం చెత్త దగ్గరికి వద్దాం. అదే కుళ్ళిపోని వ్యర్థాలు. ఇందులో మనకు అతిపెద్ద తలనొప్పి, అతిపెద్ద సమస్య ప్లాస్టిక్. ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే అసలు ప్లాస్టిక్ లేకుండా ఒక్కరోజు గడపగలమా? చాలా కష్టం. మనం ఆడుకునే బొమ్మలు, వాడే బకెట్లు, దువ్వెనలు, చివరికి మన కార్లు, టీవీలు, ఫ్రిడ్జులు, ఇలా ప్రతి చోట ప్రతి వస్తువులో ప్లాస్టిక్ భాగమైపోయింది. చూడండి, ప్లాస్టిక్ వాడటం కాదు అసలు సమస్య, దాన్ని సరిగ్గా పారేయకపోవడమే అసలు సమస్య. ఆ ప్లాస్టిక్ కవర్లను జంతువులు తిని చనిపోతున్నాయి, డ్రైనేజుల్లో ఇరుక్కుపోయి వర్షమొస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. అన్నిటికన్నా భయంకరమైన విషయమేంటంటే ప్లాస్టిక్ను కాల్చడం. దీనివల్ల క్యాన్సర్కు కారణమయ్యే విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. అయితే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. అవును, ఈ చెత్తను తగ్గించడంలో మనలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా ఇంపార్టెంట్. మనం చేసే కొన్ని చిన్న చిన్న మార్పులు చాలా పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ వేస్ట్ని తగ్గించడంలో క్రియేటివిటీకి పెద్ద పీట వెయ్యాలి. ఉదాహరణకి శ్యామ్ అనే అబ్బాయి కథ చూద్దాం. అతను పాత పెళ్లి పత్రికలతో ఏకంగా ఒక డైరీనే తయారుచేశాడట. ఇది చూసి అతని కజిన్ నాను షాక్ అయ్యాడు. అంటే చూడండి, పారేసే బదులు వస్తువుల్ని మళ్ళీ ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి శ్యామ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, శ్యామ్ ఇంకా ఏం చేశాడో తెలుసా? పాత చార్ట్లతో ఫైల్స్, పాత బట్టలతో చాపలు, చివరికి మనం పారేసే ప్లాస్టిక్ కవర్లతో కూడా అందమైన బుట్టలల్లాడు. ఎంత క్రియేటివ్గా ఆలోచించాడు కదా! దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మనం పారేసే ప్రతి వస్తీలోనూ ఒక కొత్త అవకాశం దాగి ఉందని. మరి మనమేం చేయొచ్చు? ఇక్కడ కొన్ని సింపుల్ టిప్సున్నాయి. 1. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు ఒక గుడ్డ సంచి తీసుకెళ్లడం. 2. తినే పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టకపోవడం. 3. ప్లాస్టిక్ను అస్సలు కాల్చకపోవడం. 4. కిచెన్ వేస్ట్తో ఇంట్లోనే వర్మి కంపోస్టింగ్ ట్రై చేయడం. 5. పేపర్ను రీసైకిల్ చేయడం, ఒక షీట్కి 2 వైపులా రాయడం. ఇలాంటి చిన్న పనులే పెద్ద మార్పు తెస్తాయి. సో ఫైనల్గా ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒక్కటే: మనం ఎంత ఎక్కువ చెత్తను తయారు చేస్తే దాన్ని వదిలించుకోవడం అంత కష్టమైపోతుంది. అంటే సమస్య మూలంలోనే ఉంది. మనం తయారుచేసే చెత్తను తగ్గిస్తేనే ఈ ప్రాబ్లంను మనం సాల్వ్ చేయగలం. చివరగా ఒక్క ప్రశ్న: ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మన రోజువారీ జీవితంలో మార్చుకోబోయే ఆ ఒక్క చిన్న విషయం ఏంటి? ఒక్కటంటే ఒకటి. ఎందుకంటే ఆ ఒక్క చిన్న మార్పే ఒక పెద్ద ప్రయాణానికి మొదటి అడుగవుతుంది. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.